Happy morning. Today, yes, April 10th నుంచి స్టార్ట్ చేశాం మిత్రమా. ఆల్మోస్ట్ now 30th అంటే 20 days నుంచి నాన్ స్టాప్ గా ప్రతిరోజు నలుగురు సెలబ్రిటీస్ ను, వక్తలను, స్పీకర్స్, ట్రైనర్స్, ఎడ్యుకేటర్స్ అందరి మీ వరకు తీసుకొని వస్తున్నాం. మీ సపోర్ట్ అద్భుతంగా ఉంది. ఎస్, ఎంత అద్భుతంగా ఉందంటే ఫేస్బుక్ లైవ్ లోనే అప్రాక్సిమేట్లీ 20 to 40,000 మెంబర్స్ చూస్తున్నారంటే అదే రకంగా మీరు మాకు చేసిన సపోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సపోర్ట్ దీంట్లోనే కాకుండా మీరు మాకు సపోర్ట్ యూట్యూబ్ లో కూడా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది, అద్భుతంగా ఉంది. అదే రకంగా మేము ముందుకెళ్తున్నాము. ఇంపాక్ట్ ఫౌండేషన్ 10 అన్ఎంప్లాయిడ్, అండర్ ఎంప్లాయిడ్ యూత్ గురించి మేము పనిచేస్తున్నాము. మీకు ఏమాత్రమో అవకాశం ఉన్న ఈ యొక్క లింక్స్ ను, ఇవన్నీ విషయాలు ఫేస్బుక్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కొందరికి పంచుకోండి. వి విల్ మాక్సిమం గా 3rd May వరకు మేము నడిపిస్తామండి. ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ అయితే 7th May వరకు వెళ్తాము. దాని తర్వాత మా ఐడి అయిపోతుంది. సో ఇవన్నీ మేము చేయబోతున్నాము. మీ గురించి మీకు ఏం కావాలి, ఇంకేం నేర్చుకోదలుచుకున్నారు అని మాకు పంపండి. మాకు నిన్న చాలా మంది అడిగారు, ఇట్లా శ్రీనివాస్ రెడ్డి గారిది ఎవరెస్ట్ కోచింగ్ గారి స్పీచ్ చాలా బాగుంటుంది సార్ అని మమ్మల్ని అడిగారు. అందుకోసమే ఈ రోజు మీ అందరి ముందుకు గారు మన ఎవరెస్ట్ కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్ లో ఉంటుందండి. కోచింగ్ సెంటర్ అద్భుతంగా ఉంటుంది. ఎన్నో వేలాది మందికి, వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా, వాళ్ళ లైఫ్ ను అద్భుతంగా చేసే విధంగా వారు కృషి చేస్తున్నారు. వారు ఈ రోజు తీసుకున్న టాపిక్ ఇంటర్వ్యూస్ లో ఇంగ్లీష్ అవసరం ఎంత, ఇంగ్లీష్ ఎంతవరకు ఉండాలి, ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ సులభంగా ఎలా ఉండాలి. చాలా మంది అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది పడుతున్న బాధ అనుకోవచ్చు, టెన్షన్ అనుకోవచ్చు. దాని గురించి ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ టాక్. అండ్ అందరు కూడా దయచేసి దీంట్లో మీరు కామ్ గా ఉండండి. దయచేసి మాకు మైక్లన్నీ మ్యూట్ చేస్తాం, మీరేం మాట్లాడకండి, వింటూ ఉండండి. ఇష్టం లేకుంటే వెళ్ళిపోండి, ఉండి మాత్రం అక్కడ అల్లరి చేయకుంటుండండి. అదే రకంగా ఈ లింక్స్ అందరికి పంపుతూ ఉండండి. మరి మీకు ఏం కావాలో అడగండి. తర్వాత రేపు కూడా నలుగురు ఉంటారు, ఎల్లుండి కూడా నలుగురు ఉంటారు. ఈ రకంగా మీకు టాప్ స్పీకర్ తీసుకొస్తున్నాము. మీకు మేము చేస్తున్న ప్రోగ్రామ్ యొక్క అలర్ట్స్ కావాలంటే 9581000026 అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా, ఈ నంబర్ మీ వాట్సాప్ లో సేవ్ చేసుకొని, ఈ నంబర్ మీ మొబైల్ సేవ్ చేసుకొని మాకు పంపిస్తే మీకు అలర్ట్స్ పంపిస్తాం. ఓకే, రైట్ సార్. శ్రీనివాస్ గారు, ప్లీజ్ గో. Thank you, sir. Please go ahead. Good morning, happy morning. Please go ahead, sir. Yes, sir. Thank you so much, sir, for giving me this valuable, wonderful opportunity for me. So, hello everyone. A warm welcome to all of you for this impact program. So, ikkada Zoom lo chustunna vallandarki, tarvata vachi YouTube lo chustunna andarki, tarvata Facebook lo chustunna andarki kuda, meekandarki kuda marokasari na హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. సో ఇవాళ మా గురువు గారు గంప నాగేశ్వరరావు గారు నాకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే, సో పోటీ పరీక్షల్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇంగ్లీష్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఇవాళ పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఎందుకు ఎక్కువ మంది ఇంగ్లీష్ అంటే భయపడుతుంటారు, కష్టంగా భావిస్తూ ఉంటారు, ఎలా నేర్చుకుంటే ఇంగ్లీష్ ఈజీ అవుతుంది, ఎందుకు మనకి ఇంగ్లీష్ కష్టం అనిపిస్తుంది, ఇంగ్లీష్ పట్ల ఉన్నటువంటి వాస్తవాలేంటి, అపోహలేంటి. సో ఇలా ఎన్నో ముఖ్యమైన, అతి ముఖ్యమైన, మన జీవితాన్ని మార్చగలిగేటువంటి ఎన్నో అంశాలను నాకున్నటువంటి ఈ 40 minutes లేదంటే 1 hour సమయంలో నాకు తెలిసింది, నేను గత 25 సంవత్సరాలుగా నేను టీచ్ చేస్తున్నది, నా అనుభవం ద్వారా లేదంటే పెద్దల నుంచి నేను నేర్చుకున్నటువంటి ఎన్నో ఇంగ్లీష్కి సంబంధించినటువంటివి, ఎన్నో వాల్యుబుల్ థింగ్స్, చాలా ముఖ్యమైనటువంటి అంశాలను నేను ఇప్పుడు మీతో ఈ క్లాస్ ద్వారా షేర్ చేసుకుంటున్నాను. సో నాకు ఇంత గొప్పటి మహత్తరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్ గారికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓకేనండి. సో ఇప్పుడు దయవుంచి చివరి వరకు కూడా చూడండి, దీని మధ్యలో మాత్రము ఎవరు డ్రాప్ అవ్వద్దు, ఎందుకంటే మనం ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో వెళ్ళడం జరుగుతుంది. సో మీరు కనుక డ్రాప్ అయితే ఏమవుతుందంటే ఎసెన్స్ అనేది మిస్ అవుతారండి. ఓకే, సో ఫస్ట్ అసలు పోటీ పరీక్షల్లో ఇప్పుడు మనము ఇవాళ ఏ పోటీ పరీక్ష తీసుకున్నానండి, మీరు అంటే రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి పోటీ పరీక్షలు కావచ్చు. అంటే రాష్ట్ర స్థాయిలో మనకి ఏముంటాయండి, జనరల్ గా ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, టెట్, గ్రూప్స్ ఇలాంటి పోటీ పరీక్షలు కావచ్చు.
లేదంటే జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఎస్ఎస్సి, సిజిఎల్ ఇలాంటి పరీక్షలు కావచ్చు, ఎన్డీఏ కానీ సిడిఎస్ కానివచ్చు, లేదంటే అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి టోఫెల్, జిఆర్ఈ, జిమాట్, సాట్, ఐఎల్సి అలాంటి పరీక్ష కావచ్చు. పోటీ అంటే పరీక్ష ఏదైనా క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి పోటీ పరీక్షలో కూడా ఆ వ్యక్తి యొక్క జయాపజయాలను నిర్దేశించేది ఇంగ్లీష్ అన్న అది నగ్న సత్యం, కఠోర సత్యం. మనకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా మనం ఏంటంటే దీన్ని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలండి. ఇవాళ ఇంగ్లీష్ కి అంత ప్రాధాన్యత అనేది ఇవాళ మనకి ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నాము పర్టికులర్ గా మన తెలుగు రాష్ట్రాలలో అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రతిభావంతులైనటువంటి స్టూడెంట్స్ ఎంతో అంటే మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జిఎస్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అద్భుతంగా ఈ సబ్జెక్ట్ లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు, అత్యద్భుతమైనటువంటి స్కోర్ ని ప్రదర్శిస్తున్నారు. ఒక ఇంగ్లీష్ దగ్గరకు వచ్చేసరికి చిటికెలు పడుతున్నారండి. అసలు ఈ పరిస్థితి అనేది ఎంత ఘోరంగా ఉందంటే అసలు ఇంగ్లీష్ ఉంది అన్న కారణం చేత కొన్ని పోటీ పరీక్షలకు మన వాళ్ళు అప్లై చేయడం లేదంటే ఇంగ్లీష్ అంటే మన వాళ్ళు ఎంత భయపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ ఉంది, అది మనకు సంబంధించింది కాదు, ఇంగ్లీష్ మనకు రాదు, ఇప్పుడు నేర్చుకున్నా రాదు. సో ఈ విధంగా ఏంటంటే చాలా మంది ఇంగ్లీష్ అంటే భయపడిపోయి ఇంగ్లీష్ ఉంది అన్న కారణంగా ఎన్నో అద్భుతమైనటువంటి జాబ్స్ ని మిస్ అవుతున్నటువంటి తరుణము ఇదండి. ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్నో అద్భుతమైనటువంటి ఉద్యోగాలు ఫిల్ చేస్తూ ఉంటారండి. అందులో ఒకటి ఎస్ఎస్సి, సిజిఎల్ అంటే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ అంటారండి, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటారు. దాదాపు 10 నుంచి 15,000 పోస్టులు ఫిల్ చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా. అద్భుతమైనటువంటి పోస్టులు, ఒక్కొక్క దానికి అంటే శాలరీ తీసుకుంటే 60 నుంచి 70,000 ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మంచి ప్రెస్టేజ్, మంచి స్టేటస్, మంచి అలవెన్సెస్. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏమంటారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ప్రివెంటివ్ ఆఫీసర్స్ కావచ్చు, ఎగ్జామినర్స్ కావచ్చు, సెంట్రల్ సెక్రటేరియట్ కావచ్చు, ఇలా ఎన్నో చాలా అత్యద్భుతమైనటువంటి జాబ్స్ ఉన్నాయండి. సో ప్రతి సంవత్సరము 10 నుంచి 15,000 పోస్టులు ఫిల్ చేస్తూ ఉంటే ఇందులో మోర్ దాన్ 90% నార్త్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయండి. ఏం మనకి చావలేదా? సో మనకి ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? సో ఏంటి ప్రాబ్లం ఎక్కడుంది? అసలు మనకి టాలెంట్ లేకపోతే ఇవాళ మనము ఎందుకు ప్రతి ఎగ్జామ్ లో కూడా మనము ఇప్పుడు ఐఐటి తీసుకోండి, లేదంటే సివిల్స్ తీసుకోండి, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా మన తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ 10 లో ఉంటున్నారు. మరి అలాంటిది ఎందుకు ఇక్కడ వెనకబడుతున్నాం? ప్రతి సంవత్సరము మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15,000 పోస్టులు ప్రతి సంవత్సరం ఫిల్ చేస్తూ ఉంటే అందులో 90% పైగా నార్త్ ఇండియన్స్ కి వెళ్ళిపోతున్నాయి. కేవలం మన కాంట్రిబ్యూషన్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన కాంట్రిబ్యూషన్ అనేది కేవలం ఎంతంటే 10 నుంచి 15% కూడా మించడం లేదండి. సో ఎందుకు దీన్ని ఇలా అవాయిడ్ చేస్తున్నారు? దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అందులో ఇంగ్లీష్ ఉందని. అందులో ఏంటంటే 700 మార్కులకు పరీక్ష ఉంటే 350 మార్కులకి ఇంగ్లీష్ ఉంది. 350 మార్కులకి ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఆ ఇంగ్లీష్ మనకు రాదు, మనం నేర్చుకోలేము, మన చేత కాదన్నట్టు చాలా మంది ఏంటంటే ఒక ఆత్మన్యూనత భావానికి లోనయ్యి ఏమవుతున్నారంటే అసలు ఆ పరీక్షలకి అప్లై చేయడం లేదండి. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి పరీక్షలు మరెన్నో ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటికీ కూడా మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి యువత దూరం అవుతున్నారు. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి మనకు దాపురించింది? నిజంగానే ఇంగ్లీష్ అంటే అంత కష్టంగా ఉంటుందా? దీనికి సంబంధించినటువంటి ఇలాంటి అంశాలు ఎన్నో మనం ఇక్కడ చర్చించబోతున్నామండి. ఒకటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అనేది మనం అనుకున్నటువంటి కష్టం కాదండి. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీనండి, చాలా సులభమైనటువంటి భాష. ఇది వినడానికి మనకి కష్టంగా, కఠోరంగా, వింతగా, విడ్డూరంగా ఉన్నా కూడా ఇది అక్షర సత్యం అండి. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీనండి. మీరు అనుకోవచ్చు మీరు ఒక ఇంగ్లీష్ టీచర్ కాబట్టి మీకు అలాగే అనిపిస్తుంది, బట్ మాకు తెలుస్తుంది ఆ కష్టం ఏంటనేది. సో నేను ఒక ఇంగ్లీష్ టీచర్ గా చెప్పడం లేదండి. సో ఇంగ్లీష్ అనేది ఎంత సులభమైనటువంటి, ఎంత ఈజీ అయినటువంటి భాష అంటే చిన్న పిల్లలు సైతం నేర్చుకోగలిగినటువంటి భాష ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక ఇంగ్లీషు భాషని చెప్పచ్చండి ఘంటాపథంగా. ఎస్. మరి మనకెందుకు ఇంత కష్టం అనిపిస్తూ ఉంది? అసలు లోపం అనేది ఎక్కడుంది? మనం ఎందుకు
ఇప్పుడు ఎన్ని సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాలేజెస్ లో మనం చదవగలిగినా ఎందుకు మనకి ఇవ్వాలి ఇంగ్లీష్ అంటే కష్టంగా, కఠినంగా, బరువుగా, భారంగా అనిపిస్తుంది? అసలు లోపం అనేది ఎక్కడుంది అనే అంశాలు కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే, ఇవాళ మనకి ఇంగ్లీష్ అంటే కష్టం అనిపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని అపోహలు మన మనసుల్లో తిష్ట వేసుకుపోయాయండి. ఇంగ్లీష్ అంటే మిస్కాన్సెప్షన్స్ లేదంటే మిత్స్ అంటారండి. అంటే ఇంగ్లీషు భాషకు సంబంధించినటువంటి కొన్ని అపోహలు. సో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మొట్టమొదటి అపోహ ఏంటంటే, ఎక్కువ మంది భావించేది అంటే ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇంగ్లీష్ చాలా కష్టమైన, క్లిష్టమైన, కఠినమైనటువంటి భాష. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాల తరబడి సాధన చేయాలి, అప్పుడు గాని ఇంగ్లీష్ రాదు అనేది రెండవదండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, ఈ రెండూ కూడా వాస్తవానికి దూరం అండి, వాస్తవానికి విరుద్ధం అండి. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం అపోహలు మాత్రమే, ఇవి వాస్తవాలు కాదు. మరి వాస్తవం ఏంటి సార్ అని కూడా అడగచ్చు మీరు. వాస్తవం ఏంటంటే, ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచంలోనే అత్యంత సులభమైన, సహజమైన, సుందరమైన, అందమైన, అద్భుతమైనటువంటి భాష ఏంటంటే ఇంగ్లీష్ భాష. ఎస్. సో మరి మనకెందుకు ఇలా అనిపిస్తూ ఉంది? అసలు లోపం అనేది ఎక్కడుంది? తర్వాత ఇంకొకటి చెప్పనా, మీరు నమ్మలేనటువంటి నిజం, తెలుగు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ అండి. ఎస్. వినడానికి విడ్డూరంగా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇంగ్లీష్ అనేది చాలా సులభమైనటువంటి భాష అండి. ఇంగ్లీషు. తెలుగు అనేది చాలా కష్టమైన, కఠినమైనటువంటి భాష అండి. కానీ మనకు రివర్స్ లో అనిపిస్తూ ఉంది కదా. మన ఫీలింగ్ ఏంటి? మనకేంటంటే ఇంగ్లీష్ అంటే చాలా కష్టం, తెలుగు అంటే చాలా ఈజీ. బట్ వాస్తవం ఏంటంటే విరుద్ధం అండి. తెలుగే చాలా కష్టం, ఇంగ్లీషే చాలా ఈజీ. నన్ను అడిగితే తెలుగును నేర్చుకోగలిగిన ఈ వ్యక్తి ప్రపంచంలో ఏ భాషనైనా అవలీలగా నేర్చుకోగలుగుతాడండి. ఒక చిన్న రెండు చిన్న మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంగ్లీష్ ఎంత ఈజీయో, తెలుగు ఎంత కష్టమో. ఫస్ట్ సింపుల్ క్వశ్చన్ అండి, ఇంగ్లీష్ లో ఉన్న అక్షరాలు ఎన్నండి? 26. వండర్ఫుల్. తెలుగులో ఉన్న అక్షరాలు ఎన్నండి? 56. 26 అక్షరాలు ఉన్నటువంటి ఇంగ్లీష్ ఎక్కడ? 56 అక్షరాలు ఉన్నటువంటి తెలుగు ఎక్కడ? అంతే కదండి. సో ఇంగ్లీష్ లో 26 అక్షరాలు నేర్చుకుంటే ఇంగ్లీష్ భాష వస్తుందండి. తెలుగులో చూడండి 56 అక్షరాలు. 56 అక్షరాలతో ఆగుతుందా అండి తెలుగు? 56 అక్షరాలతో పాటు ఎన్ని సంక్లిష్టతలు ఉన్నాయండి తెలుగులో. ఒత్తులు, సందులు, సమాసాలు, ఛందస్సు, దీర్ఘాలు. ఓ మై గాడ్, వెరీ డిఫికల్ట్ లాంగ్వేజ్ అండి ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే కఠినమైన, కష్టమైన భాషల్లో తెలుగు కూడా ఒకటండి. అంత కష్టమైనటువంటి తెలుగు భాషని నేర్చుకున్న మనకు ఇంగ్లీష్ అనేది ఆఫ్టర్ ఆల్ అండి. తెలుగులో చూడండి ఆఫ్టర్ ఆల్ 26 లెటర్స్ అండి. 26 లెటర్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది. తెలుగులో చూడండి 56 అక్షరాలతో పాటు ఇంకా ఎన్నో సంక్లిష్టతలు మనకి తెలుగు భాషలో ఉన్నాయి. ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. చిన్న పిల్లలండి, అంటే ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నటువంటి పిల్లలు, కొంచెం మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ లో చదువుతున్నటువంటి పిల్లలు మీరు గమనించండి, అసలు ఇంగ్లీష్ నేర్చుకున్నంత త్వరగా, తర్వాత చక్కగా, వేగంగా, ఫాస్ట్ గా తెలుగు నేర్చుకోలేరండి. మీరు గమనించండి, ఇవన్నీ ఇక్కడ ఎక్కడ కానీ ఎగ్జాజరేషన్ లేదండి, అతిశయోక్తులు లేవు. ఇవన్నీ కూడా అక్షర సత్యాలే. లేదంటే మనము జస్ట్ మన పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. మీరు ఒక్కటి ఆలోచించండి, మనం అనుకున్నట్టు నిజంగానే ఇంగ్లీష్ అనేది అంత కష్టమైనటువంటి భాష అయితే, అంత చిన్న పిల్లలు అంత చిన్న వయసులో అంత చక్కటి, ఎంత అద్భుతంగా, ఎంత అందంగా మాట్లాడతారంటే చిన్న చిన్న పిల్లలండి. వాళ్ళు చదివేది ఎల్కేజీనో, యూకేజీనో, ఫస్ట్ స్టాండర్డో, సెకండ్ స్టాండర్డో అయింటుందండి. అంత చిన్న పిల్లలు అంత చిన్న వయసులో అంత చక్కటి, సరళమైన, అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మనకే ముచ్చటేస్తుంది, చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో నిజంగానే మనము ఇంగ్లీష్ అనేది కష్టం అనుకుంటే, అంటే ఇంగ్లీష్ అనేది కష్టమైతే అంత చిన్న పిల్లలు అంత చిన్న వయసులో ఎలా మాట్లాడగలుగుతారని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకే అర్థమవుతుందండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తానండి. ఇప్పుడు
ఒక చిన్న పిల్లవాడికి, అప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్నటువంటి పిల్లవాడికి ఇంగ్లీష్లో మొదటి అక్షరం ఏ. ఈ ఏ అనేది మనము జస్ట్ 3 నిమిషాల్లో నేర్పించవచ్చండి. ఇలా ఒక గిర్ర, ఇలా ఒక గిర్ర, ఇలా ఒక గిర్ర గీస్తే ఏ వచ్చేస్తుంది. 3 నిమిషాల్లో నేర్చుకుంటారు. అదే తెలుగులో మొదటి అక్షరం ఆ నేర్పించండి, మన జేజమ్మలు కనిపిస్తారండి. అన్ని వంపులు అన్ని సొంపులు తిప్పాలంటే తిప్పలేడండి. సింపుల్ గా జస్ట్ ఏంటంటే ఒక్క జస్ట్ 3 గీతలు గీయడం తెలిస్తే అద్భుతంగా వచ్చేస్తుందండి. ఓకే, సో అంత ఈజీ అనేటువంటి ఇంగ్లీష్ భాష. సో ఫస్ట్ ఏంటంటే మనకి భాష పట్ల ఉన్న భయం పోయినంత కాలం, భాష పట్ల ఉన్నటువంటి భయం పోయినటువంటి, ఆ భాష పట్ల ఉండేటువంటి భయం పోనంత వరకు మనకేమవుతుందంటే మనకు ఇంగ్లీష్ రాదండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ భాష పట్ల ఉన్న దృక్పథం, మన యాటిట్యూడ్, మన పర్స్పెక్టివ్, మన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మారితేనే మనకి ఇంగ్లీష్ వస్తుందండి. అంతవరకు రాదు. సో ఇదంతా ఎందుకు చెప్పాలో, ఫస్ట్ మనం ఇంగ్లీష్ని చూసే విధానం మారాలండి. మనం ఎలా చూస్తున్నాం ఇంగ్లీష్ అది మారాల, మన దృక్పథం మారాల, మన వే ఆఫ్ థింకింగ్ మారాల, మన యాటిట్యూడ్ మారాల. అప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుందండి. ఓకే, కాబట్టి సో నేను మీకు ఇక్కడ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇంగ్లీష్ అనేది కష్టం కాదు, ఇంగ్లీష్ అనేది ఈజీ. ఇంగ్లీష్ అంటే కష్టం అనేది ఒక అపోహ మాత్రమే. ఇంగ్లీష్ అంటే ఈజీ అనేది అక్షర సత్యం, ఇది వాస్తవం. ఎవరైనా ఏ వయసులోనైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, వయసుతో సంబంధం లేదు. మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, రూరల్ బ్యాక్గ్రౌండ్ అయినా, సిటీ బ్యాక్గ్రౌండ్ అయినా, మీ మీడియం ఏదైనా, మీ బ్యాక్గ్రౌండ్ అయినా ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో ఇంత చెబుతున్నా కూడా ఇంకా స్టిల్ ఏదో ఒక మూలలో మనకేంటంటే స్టిల్ ఇంగ్లీష్ అంటే మనకి ఎందుకో కష్టం అనే ఒక ఫీలింగ్ ఉంది. సో ఇప్పటికీ కూడా నేను ఇంత చెప్పిన తర్వాత కూడా స్టిల్ మీ ఫీలింగ్ అయినా నా ఫీలింగ్ అయినా, అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో అది తెలియనంత కాలము మన ఫీలింగ్ ఒక్కటి ఏంటంటే మనకి తెలుగే ఈజీ, ఇంగ్లీషే కష్టం. ఎవరైనా చెప్పినా మన అంటే మన థింకింగ్ అనేది మారదు. అసలు ఎందుకు ఇలా అనిపిస్తూ ఉంది? దీని వెనక ఒక రహస్యం ఉంది, ఒక మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ గనక ఇప్పుడు మీరు గనక అర్థం చేసుకుంటే అసలు ఫస్ట్ భాష పట్ల ఉన్న భయం పోతుందండి. భయం వీడితే జయం మందే అంటారు కదా. ఒక్కసారి ఆ భయం పోతే నోబడీ కెన్ స్టాప్ us. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే అంత కష్టమైన తెలుగు ఇవాళ ఇష్టంగా ఈజీగా ఎందుకు మారింది? అంత ఈజీ అయిన ఇంగ్లీష్ ఇవాళ కష్టంగా, కఠినంగా, బరువుగా, భారంగా ఎందుకు భావిస్తున్నాం? వాస్తవం ఏంటి? ఇంగ్లీష్ ఈజ్ ఈజీ, తెలుగు ఈజ్ డిఫికల్ట్. మనకేమనిపిస్తుంది? తెలుగు ఈజ్ ఈజీ, ఇంగ్లీష్ ఈజ్ డిఫికల్ట్. ఇది కదా, ఇలా అనిపిస్తుంది. ఇలా ఎందుకు అనిపిస్తూ ఉంది? దీని వెనుకున్నటువంటి మర్మం ఏంటి, రహస్యం ఏంటి, సీక్రెట్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ అర్థం చేసుకోండి, మీకు ఇంగ్లీష్ పట్ల ఉన్నటువంటి భయం పరారైపోతుంది. చూడండి, ఈ పాయింట్ చాలా ముఖ్యమండి మనకి ఈ లెక్చర్లో. ఒక భాషను నేర్చుకోవడంలో గుర్తుంచుకోండి, మీరు ఈ ప్రపంచంలో మీరు ఏ భాష తీసుకున్నా కూడా భాషలో 4 అంశాలు ఉంటాయండి. తెలుసు కదా మీకు? చెప్పండి ఏంటేంటది? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. వీటిని LSRW అంటారండి. L అంటే లిజనింగ్, S అంటే స్పీకింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. LSRW అంటారండి. మీకు ఈ ప్రపంచంలో ఏ భాష మీద పట్టు రావాలన్నా, ఆ భాష మీద సాధికారకత లేదంటే ఆ పట్టు అనేది మీకు దేని మీద ఆధారపడుతుందంటే ఈ 4గింటి పట్ల మీ ఎక్స్పోజర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద మీకు ఆ భాష మీద పట్టు అనేది ఆధారపడుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ 4గింటి పట్ల ఒక వ్యక్తి యొక్క ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఎంత ఉంది అనే దాని మీద మనకు ఆ భాష యొక్క సాధికారకత అనేది ఆధారపడుతుంది. ఇప్పుడు మనకి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ 4 అంశాలు ఉంటాయి కదా ప్రపంచంలో ఏ భాష తీసుకున్నా. ఈ 4గింటిలో తెలుగులో మన ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఇంగ్లీష్లో మన ఎక్స్పోజర్ ఎలా ఉంది,
అనేది ఒక్కసారి చూస్తే ఈ లాంగ్వేజ్ మిస్టరీ అనేది కళ్ళకు కట్టినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ తెలుగు తీసుకుందామండి. మన మాతృభాష. మీకైనా నాకైనా మన మాతృభాష వచ్చి తెలుగు. తెలుగులో ఈ 4 పట్ల మన ఎక్స్‌పోజర్ అనేది ఎలా ఉంది అనేది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడండి. గ్రాడ్యుయేట్ అంటే వయసు ఎంత ఉంటుందండి? జనరల్‌గా 20, 21 సంవత్సరం ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక గ్రాడ్యుయేట్‌ని మనం తీసుకుంటే తెలుగులో ఈ 4 అతని ఎక్స్‌పోజర్ ఎంతుంటుంది? ఎలా ఉంటుంది? ఇంగ్లీష్‌లో తన ఎక్స్‌పోజర్ ఎలా ఉంది? ఎంతుంది? అనేది ఒక్కసారి చూస్తే మనకు ఫస్ట్ అసలు ఇంగ్లీష్ పట్ల ఉన్న భయం పోతుందండి. ఫస్ట్ తెలుగులో చూద్దామా? ఫస్ట్ లిజనింగ్ అండి. లిజనింగ్ అంటే వినడాన్ని లిజనింగ్ అంటాం కదా! చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. మీ వయసు 20 ఏండ్లు అనుకోండి కాసేపు. కాసేపు జస్ట్ అస్యూమ్ చేసుకోండి. మీ వయసు 20 ఏండ్లండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా తెలుగు వింటున్నారు? చెప్తారా? మీ వయసు 20 ఏండ్లు. సింపుల్ క్వెషన్ అండి. మీ వయసు 20 సంవత్సరాలు. మీ మాతృభాష తెలుగు. మీరు ఎన్ని సంవత్సరాలుగా తెలుగు వింటున్నారు? చెప్పగలరా? యెస్. 20+. వయసు 20 అయితే 20+ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అని ఆలోచిస్తున్నారా? ప్లస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ హ్యాస్ బీన్ సైంటిఫిక్లీ ప్రూవ్డ్ దట్ వి స్టార్ట్ లిసన్ టు అవర్ మదర్ టంగ్ ఈవెన్ బిఫోర్ వి ఆర్ బోర్న్. స్టిల్ వి ఆర్ ఇన్ ద వూంబ్ ఆఫ్ అవర్ మదర్ వి స్టార్ట్ లిసన్ టు అవర్ మదర్ టంగ్. ఇట్ హ్యాస్ బీన్ సైంటిఫిక్లీ ప్రూవ్డ్ అండి. అంటే మనము పుట్టక ముందే తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే వినడం మొదలవుతుందని సైంటిఫిక్ గా రుజువైందండి. సో మీ వయసు 20 ఏండ్లంటే మీరు 20+ ఇయర్స్ నుంచి తెలుగు వింటున్నారు. బాహుబలి ఎక్స్‌పోజర్ చూసారా? అది లిజనింగ్. ఇప్పుడు స్పీకింగ్ అంటే మాట్లాడడం. మీ వయసు 20 ఏండ్లు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు ఇంగ్లీష్? సార్ వాట్ ఆర్ యూ టాకింగ్? ఆర్ యూ జోకింగ్? మాట్లాడతామండి మనము. సారీ. ఇప్పుడు మీ వయసు 20 ఏండ్లు కదండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుగు మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్ మాట్లాడమనుకోండి ఆఫ్ కోర్స్. బట్ తెలుగు అయితే మాట్లాడతాం కదా! మామూలుగా ఏ వయసులో మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తామండి? 1.5 ఇయర్‌లో మనం చిన్న చిన్న వర్డ్స్, చిన్న చిన్న బ్రోకెన్ సెంటెన్సెస్ వస్తాయి. ఓకే. 3 ఇయర్స్ వచ్చేసరికి కంప్లీట్ సెంటెన్సెస్ వస్తాయి కదండీ! అంటే ఆల్‌మోస్ట్ ఒక బేబీకి 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన మాతృభాష ఏదైతే ఉంటుందో అది వాటెవర్ మే బి ద మదర్ టంగ్ దానిని ఆల్‌మోస్ట్ చక్కగా మాట్లాడగలుగుతారు. అంటే మన వయసు 20 ఏండ్లు అనుకుంటే మనము దాదాపు ఒక 17 సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నామండి? మాట్లాడుతున్నామండి. వి ఆర్ స్పీకింగ్ తెలుగు. కదా! చూసారా? అంటే 20 సంవత్సరాల నుంచి వింటున్నాము. 17 సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నామండి? తెలుగు మాట్లాడుతున్నాం. లిజనింగ్ అయిపోయింది. స్పీకింగ్ అయిపోయింది. రీడింగ్, రైటింగ్ 2 ఒకేసారి స్టార్ట్ అవుతాయి. సైమల్టేనియస్‌గా కదా! ఇప్పుడు మామూలుగా ఏంటంటే 2 ఇయర్స్‌కో, 2.5 ఇయర్స్‌కో తీసుకెళ్ళి స్కూల్‌లో వేసేస్తున్నారు. ఎల్‌కేజీ, యూకేజీ, ప్రీ కేజీ, ఆ కేజీ, ఈ కేజీ అని. మనమంతా కూడా 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 6థ్ ఇయర్‌లో స్కూల్‌లో జాయిన్ అయ్యాం అనుకుందామండి. సో, అంటే మొదటి ఏడాదే మనకి తెలుగు రాయడము, చదవడం అయితే వస్తుంది కదండీ! మన మాతృభాష ఏదైతే ఉందో అది వస్తుంది కదా! అంటే ఆల్‌మోస్ట్ మీ వయసు 20 ఏండ్లు అనుకుంటే గత 14 సంవత్సరాల నుంచి తెలుగు మీరు రాస్తున్నారు. తెలుగు మీరు చదువుతున్నారు. ఈ యావరేజ్ తీసుకుంటే 20, 17 తర్వాతొచ్చి 14 యావరేజ్ తీసుకుంటే దాదాపు మనకు 16 సంవత్సరాలు వస్తుందండి. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గత 16 సంవత్సరాల నుంచి 16 ఇయర్స్ నుంచి మీరు ఏం చేస్తున్నారండి? తెలుగు వింటున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు, తెలుగు చదువుతున్నారు, తెలుగు రాస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టే అంత కష్టమైన తెలుగు కూడా ఇవాళ ఇష్టంగా మారింది, ఈజీగా మారింది. ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే ఏ భాష అయినా ఎందుకు రాకుండా ఉంటుంది? ఎలా రాకుండా ఉంటుంది? ఎందుకు కష్టం అనిపిస్తుంది చెప్పండి? 16 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఎక్స్‌పోజర్ ఉందండి మనకి తెలుగుతో. అంత అనుబంధం ఉందండి తెలుగుతో. అందుకని ఇవాళ మనకి తెలుగనేది ఇంత ఈజీగా మారిందండి. ఎవరైనా
తెలుగు తెలియనటువంటి వ్యక్తి, తెలుగు మాతృభాషగా లేనటువంటి వ్యక్తి ఇక్కడికొచ్చి తెలుగు నేర్చుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆ కష్టం ఏంటో, దాంట్లో ఉన్నటువంటి ఇదేంటనేది అప్పుడు అర్థమవుతుందండి. తల్లి వడిలో నుంచి మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ కష్టం ఏంటో మనకు తెలియడం లేదు. ఎవరైనా ఒక ఫారినర్ వచ్చి తెలుగు నేర్చుకోమని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది అందులోని కష్టం ఏంటో, అప్పుడు అతనికి తెలుస్తుంది, మనకు తెలియదండి. కాబట్టి తెలుగునే నేర్చుకున్న మనకి ఇంగ్లీష్ అనేది ఆఫ్టర్ ఆల్ ఇట్స్ నథింగ్ అండి. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. ఇప్పుడు రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. అంత ఈజీ అయిన ఇంగ్లీష్, అంత సింపుల్ అయిన ఇంగ్లీష్, చిన్న పిల్లలు సైతం నేర్చుకోగలిగినటువంటి ఇంగ్లీష్ ఎందుకు మనకు రావడం లేదు? ఎందుకు మనకు కష్టం అనిపిస్తుంది? ఎందుకు మనకు కఠినం అనిపిస్తుంది? ఎన్ని టెక్కులు చేసినా, బీటెక్కులు చేసినా, ఎంటెక్కులు చేసినా, ఎంబీఏలు చేసినా, ఎంసీఏలు చేసినా, ఏది చేసినా మనకి ఇంగ్లీష్ మాత్రం రావడం లేదు. రీజన్ ఏంటి అంటే దీనికి కూడా సేమ్ రీజన్ అండి. మళ్ళీ కొత్తదేం కాదు, అదే స్టోరీ. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేది ఒక్కసారి ఈ 4 మీ ఎక్స్పోజర్ అనేది ఎలా ఉందో ఒక్కసారి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అంతకు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, విషయం మీకే అర్థమవుతుంది. అసలు ఎందుకు మనకి ఇంగ్లీష్ రావడం లేదో మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ లిస్నింగ్ తీసుకుందామండి. మీ వయసు 20 ఏండ్లండి. చెప్పండి, రోజుకు ఎన్ని గంటలు మీరు ఇంగ్లీష్ వింటున్నారు? మీ వయసు 20 ఏండ్లు, మీరు రోజుకి ఎన్ని గంటలు ఇంగ్లీష్ వింటున్నారు? ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకో. అసలు ఎక్కడొస్తుందండి మనకి? వేర్ డు వి గెట్ అన్ ఆపర్చునిటీ టు లిసన్ టు ఇంగ్లీష్? వేర్ ఆర్ వి లివింగ్? ఆర్ వి లివింగ్ ఇన్ ఇంగ్లాండ్ ఆర్ అమెరికా? నో, వి ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. మన చుట్టూ ఉండే వాళ్ళు ఏం మాట్లాడతారండి? ఎవ్రీవన్ అరౌండ్ అస్ స్పీక్ ఇన్ హిందీ ఆర్ తెలుగు. అంటే మన చుట్టూ ఉండే వాళ్ళలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారండి. సో మనకి అసలు ఇంగ్లీష్ వినే అవకాశం ఎక్కడొస్తుందనే విషయం చెప్పండి మీరు నాకు. వేర్ ఆర్ వి గెటింగ్ ఎన్ ఆపర్చునిటీ టు లిసన్ టు ఇంగ్లీష్? ఒకే ఒకసారి వచ్చి ఉంటుంది. ఎక్కడొచ్చి ఉంటుందంటే మీరు మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ కాలేజెస్ లో చదివిండి, అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉండి యూ షుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు, యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అలాంటి ఎన్వైరన్మెంట్ లో ఉన్నప్పుడు సో మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే మనకి ఇంగ్లీష్ వినే అవకాశం వచ్చి ఉంటుంది, కానీ జనరల్ గా రాదు. లేదంటే మీరు ఎక్కడైనా ఒక ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ లో వర్క్ చేస్తూ ఉండి అక్కడ వేర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ మ్యాండేటరీ, అంటే ఇంగ్లీషు అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే కమ్యూనికేషన్ ఉండాలి అనేటువంటి సిచ్యుయేషన్ ఉంటే అక్కడ వినే అవకాశం వచ్చింది. అంతేగాని జనరల్ గా మనకి ఇంగ్లీష్ వినే అవకాశం అనేది చాలా తక్కువ అండి. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ళందరూ మాట్లాడే తెలుగు, హిందీనో మాట్లాడతారు. సో కాబట్టి మనకి ఇంగ్లీష్ వినడం అనేది చాలా, పోనీ మనము క్రియేట్ చేసుకుంటున్నామా అలాంటి ఎన్వైరన్మెంట్ ని? లైక్ ఏదైనా మనము మంచి న్యూస్ ఛానల్స్ కానీ, లేదంటే రిపబ్లిక్ టీవీ కానీ, సిఎన్ఎన్ కానీ, లేదంటే ఎన్డీటీవీ కానీ, లేదంటే ఇలాంటివి ఏమన్నా చూస్తున్నామా? లేదు. మనకేంటంటే వి లైక్ సంథింగ్ ఎల్స్. మనకేంటంటే వి వి నీడ్ మీ టీవీ, మా టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, జెమినీ టీవీ, నీడ్ ఆల్ దిస్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్. జనరలీ వీ డోంట్ లైక్ టు వాచ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఇంగ్లీష్ వినే అవకాశం మనకు రావడం లేదు అన్న వాస్తవాన్ని గ్రహించండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఇస్ మిస్సింగ్, దట్ ఈస్ లిసనింగ్. ఓకే, లిసనింగ్ లేదు, తూచ్ వదిలేద్దాం. ఇప్పుడు చెప్పండి స్పీకింగ్. రోజుకు మీరు ఎన్ని గంటలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు? డూ వి రియలీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నో, వి డోంట్ స్పీక్ ఇంగ్లీష్. వి లవ్ తెలుగు, వి స్పీక్ తెలుగు, వి రెస్పెక్ట్ తెలుగు, వి డోంట్ స్పీక్ ఇంగ్లీష్. మాట్లాడగలిగినా మాట్లాడమండి. ఒకవేళ ఎవడైనా మాట్లాడుతుంటే వాని వింతగా చూస్తాం, పెద్ద దిగొచ్చాడబ్బా అమెరికా నుంచి, పెద్ద పొడి, అలా అంటే మన పర్సెప్షన్ అలా ఉంటుంది. ఎప్పుడు మనం ఇంగ్లీష్ లో మాట్లాడింటామంటే సేమ్ ఎగ్జాంపుల్ అండి, చెప్పాం కదా, మీరు ఎక్కడైనా మంచి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ కాలేజెస్ లో చదివిండి, అక్కడ రూల్స్ చాలా కష్టంగా కఠినంగా ఉండి తెలుగులో మాట్లాడకూడదు, నువ్వు ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అని గనక ఎవరైనా అనింటే అప్పుడు తప్పదు, కాబట్టి తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింటే తప్ప మాట్లాడడం. లేదంటే మీరు ఎక్కడైనా ఒక ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ లో వర్క్ చేస్తూ ఉండి మీ ఇంగ్లీష్ లో మాట్లాడడం అనేది మీ వృత్తిలో ఒక భాగమైనప్పుడు అప్పుడు మాట్లాడతాం, కానీ జనరల్ గా మనము మాట్లాడము. అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ వినడం లేదు, ఇంగ్లీష్ మాట్లాడడము లేదు. ఓకే, లిజనింగ్ లేదు, స్పీకింగ్ లేదు. మూడోది ఏంటి? రీడింగ్. మిగతా రెండింటితో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా బెటర్, పూర్తిగా లేదని చెప్పడానికి లేదు,
కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు రీడింగ్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది కామన్ అయిపోయింది కాబట్టి ఇంగ్లీష్ చదవడం అనేది ఏంటి, ఇట్స్ వెరీ కామన్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎందుకంటే మనం స్కూల్లో కానీ కాలేజ్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ బీటెక్ లెవెల్లో కానీ మన సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ అయితే మాత్రం చదువుతున్నామండి. ఎస్, రీడింగ్ అయితే ఉంది కొంతవరకు. ఓకే, తర్వాత వచ్చి బట్ రీడింగ్ ఉంది కానీ మనం ఏం చదువుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటేనండి. రీడింగ్ ఉంది, ఏం చదువుతున్నాం మనం ఆ రీడింగ్ లో, ఇంగ్లీష్ రీడింగ్ లో ఏం చదువుతున్నాము? మన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇలా చదువుతున్నాం కానీ జనరల్ రీడింగ్ ఎక్కడుంది? న్యూస్ పేపర్స్ ఎక్కడ చదువుతున్నారు? బుక్స్ ఎక్కడ చదువుతున్నారు? పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ బుక్స్ ఎక్కడ చదువుతున్నారు? అసలు జనరల్ రీడింగ్ అనేది ఎక్కడ ఉందండి? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ చదివితేనే లాంగ్వేజ్ వస్తుంది, సబ్జెక్ట్ చదివితే సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాలేజెస్ లో చదివిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారంటే వాళ్ళు అక్కడ నేర్చుకుంటున్నది లాంగ్వేజ్ కాదండి, వాళ్ళు నేర్చుకుంటున్నది సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ వేరు, లాంగ్వేజ్ వేరు, రెండింటిని ఒక ఘాటిని మనం కట్టేయలేమండి. సో అంటే జనరల్ రీడింగ్ లేదంటున్నాను నేను. వీఆర్ నాట్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, వీఆర్ నాట్ రీడింగ్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్, వీఆర్ నాట్ రీడింగ్ ఇంగ్లీష్ నావెల్స్, ఆర్ వీఆర్ నాట్ రీడింగ్ ఇంగ్లీష్ బుక్స్. ఆన్ ద హోల్ రీడింగ్ ఇస్ మిస్సింగ్ అని చెప్పొచ్చు. ఓకే, రైటింగ్, లాస్ట్ ఆస్పెక్ట్ వచ్చి రైటింగ్ అండి, రాయడం. ఇది కూడా కొంతవరకు బెటర్. మిగతా ఫస్ట్ రెండింటితో పోలిస్తే రైటింగ్ అనేది కొంతవరకు ఉందండి. ఇట్స్ దేర్, రైటింగ్ అనేది ఉందండి. అది కూడా దేని వల్లనండి, ఎగ్జామినేషన్స్ పుణ్యం అనేది రైటింగ్ అనేది ఉంది. అంటే మనం ఏదైతే మన ఇంటర్ కావచ్చు, 10th కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతాం కాబట్టి మనం ఎగ్జామ్స్ అన్ని ఇంగ్లీష్ లోనే రాస్తాం. అయినా మనము ఇన్ని సంవత్సరాలు మనము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాలేజెస్ లో చదివినా కూడా ఇవాళకి మనం ఒక లెటర్ రాయలేకపోతున్నాం, ఒక మెయిల్ ని కంపోజ్ చేయలేకపోతున్నాం. సో ఏదైనా ఒక మెసేజ్ పెట్టాలంటే కూడా తెలుగులో పెడుతున్నాం ఇవాళ కూడా మనం. ఎందుకు? సేమ్ రూల్ అండి. అక్కడ కూడా చూడండి, మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు కానీ లాంగ్వేజ్ నేర్చుకోవడం లేదు. బాగా ఆలోచించండి, లోతుగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అంటే మీరు ఇంగ్లీష్ లో రాస్తున్నారు, ఏం రాస్తున్నారు? మీ సబ్జెక్ట్ రాస్తున్నారు. మీరు జనరల్ ఇంగ్లీష్ ఎక్కడ రాస్తున్నారు? ఆర్ యు రైటింగ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్? ఆర్ యు కంపోజింగ్ మెయిల్స్? ఎక్కడుందండి జనరల్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది? ఎక్కడుంది? అందుకనే ఇవాళ ఒక చిన్న లెటర్ కూడా రాయలేకపోతున్నాం మనం ఇంగ్లీష్. అర్థమైందా ఇప్పుడు? తెలుగులోనేమో చూసారండి, ఆల్మోస్ట్ 15 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎక్స్పోజర్ ఉంది మనకి. ఎందులో? తెలుగులో. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ జీరోనండి. ఏదో రీడింగ్ రైటింగ్ కొంతవరకు పర్లేదు కానీ లిజనింగ్ స్పీకింగ్ అయితే కాన్స్పిక్వస్లీ మిస్సింగ్. ఇప్పుడు చెప్పండి, రమ్మంటే ఇంగ్లీష్ రమ్మంటే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆలోచించండి. ప్రయత్నం లేకున్నా ఏదైనా ఎందుకు వస్తుందండి? మన ప్రయత్నమే లేకపోతే ఎందుకు వస్తుంది మీరు చెప్పండి. మరి తెలుగు ఎందుకు వచ్చిందంటే చూడండి, ఉదయం నిద్ర లేచింది మొదలు నైట్ పడుకునేంత వరకు మనం కంప్లీట్ గా తెలుగు వింటాము, తెలుగు మాట్లాడతాము, తెలుగు చదువుతాము, తెలుగు రాస్తాం. ఇంత ఉంది కాబట్టే అంత కష్టమైన తెలుగు కూడా ఇవాళ ఇష్టంగా మారింది, ఈజీగా మారింది. మరి అంత ఈజీ అయిన ఇంగ్లీష్ ఇవాళ కష్టంగా, కఠినంగా ఎందుకు మారిందంటే ఎక్స్పోజరే లేదు. నువ్వు ఇంగ్లీష్ వినడం లేదు, ఇంగ్లీష్ మాట్లాడడం లేదు, ఇంగ్లీష్ చదవడం లేదు, ఇంగ్లీష్ రాయడం లేదు. అసలు ప్రయత్నమే లేకున్నా రమ్మంటే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఇప్పుడు అసలు రహస్యం చెప్తానండి మీకు. అసలు రహస్యం ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు ఇంతవరకు చిన్నపిల్లల ఎగ్జాంపుల్ చెప్పాను కదా. చిన్న పిల్లలు అంటే 3 నుంచి 5 సంవత్సరాలు ఉండేటువంటి పిల్లలు, టైనీ టాట్స్ అంటాం, చిన్న పిల్లలండి. అంత చిన్న వయసులో అంత చక్కటి ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎలా రాయగలుగుతున్నారు, ఎలా చదవగలుగుతున్నారు అంటే దానికి కూడా మళ్ళీ ఇదే రీజన్ అండి, వేరే రీజన్ కాదు. ఐ వాంట్ యు టు ఇంట్రోస్పెక్ట్ ఆన్ దిస్. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది లాంగ్వేజ్ యొక్క మర్మం ఏంటి, రహస్యం ఏంటి అనేది మీకే అర్థమవుతుందండి. ఆలోచించండి మీరు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లవాడు the moment he enters the school in the morning, let us say at about 7:30 or 8 o'clock, till he leaves the school in the evening, let us say at 3:30 or 4 o'clock, he lives in the environment where all these 4 activities are very, very active. అంటే మార్నింగ్ 8 o'clock స్కూల్లో ఎంటర్ అయింది మొదలు నైట్ మళ్ళీ ఈవినింగ్ 3 o'clock 4 o'clock స్కూల్ నుంచి బయట వచ్చేంత వరకు
ఈ 4 యాక్టివ్లో ఉంటాయి. మీరు గమనించండి. మీకు తెలియనివి కాదు, చెప్పాల్సినవి కూడా కాదు. చూడండి, ఇప్పుడు ఈ చిన్న పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఏంటంటే అక్కడ లిస్నింగ్ అనేది ఉంటుంది. మీరు చూడండి, ద మొమెంట్ హీ ఎంటర్స్ ద స్కూల్ టిల్ హీ లీవ్స్ ద స్కూల్ ఇన్ ద ఈవినింగ్ హీ లిసన్స్ ఓన్లీ టు ఇంగ్లీష్ బికాస్ ఎవ్రీబడి స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్. అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు కదండి. ఆల్ ద ఫ్రెండ్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఆల్ ద టీచర్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎవ్రీబడి స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే లిస్నింగ్ అనేది ఉంది, యాక్సెప్ట్ చేస్తారు కదా. తర్వాత స్పీకింగ్, వీడికి వచ్చిందో రాందో, రైట్ తప్పో ఒప్పో, రైటో రాంగో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే కదా. ఈ హ్యాస్ టు స్పీక్ సంథింగ్. ఎందుకంటే తెలుగులో మాట్లాడుకుంటే ఒప్పుకోరు, టీచర్లు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. సో వాడికి వచ్చిందో రాందో ఏదో ఒకటి ఖచ్చితంగా వీడు మాట్లాడాల్సిందే. తప్పులు మాట్లాడతారు, తప్పదు. సో ఆ తప్పులు మాట్లాడడం ద్వారానే నేర్చుకుంటారు, అవునా. సో లిజనింగ్ ఉంది, అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారు కాబట్టి వింటారు. తర్వాత వీళ్ళు మాట్లాడాలంటే ఆప్షన్ లేదు కదా, తెలుగులో మాట్లాడనీయరు. అంటే ఖచ్చితంగా వచ్చిందో రాందో ఏదో ఒకటి అయితే మాట్లాడాలా. స్పీకింగ్ ఉంది. తర్వాత రీడింగ్ రైటింగ్ ఎలాగో కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అంటే లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ 4 యాక్టివ్ ఉంటాయండి. అందుకనే చాలా క్విక్ గా నేర్చేసుకుంటారు. అసలు ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటారండి ఈ పిల్లలు, ఎల్కేజీ యూకేజీ పిల్లలు. అసలు ఎల్కేజీ పిల్లలు అసలు ఏ టు జెడ్ అయితే చక్కగా రాసేస్తారు కదండి. అదే తెలుగులో ఉండే 56 అక్షరాలు ఎంతమంది కరెక్ట్ గా రాయగలుగుతారండి అసలు. 6th క్లాస్ 7th క్లాస్లోకి వెళ్ళి రాయమన్నా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో 56 అక్షరాలు పొల్లుపోకుండా రాసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే అంటే ఇంగ్లీష్ నేర్చుకున్నంత ఈజీ కాదండి తెలుగు నేర్చుకోవడం. కాబట్టి గుర్తుంచుకోండి, అంత కష్టమైనటువంటి తెలుగు నేర్చుకున్నటువంటి మనకి ఇంగ్లీష్ అనేది నథింగ్, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ జస్ట్ మనం మార్చుకోవాల్సింది మన మైండ్ సెట్ మాత్రమే. మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలండి. అసలు మనకెందుకు ఇంగ్లీష్ అంటే మనము 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు చదివినా కూడా మనకెందుకు ఇంగ్లీష్ రావడం లేదంటే, మీరు గమనించారో లేదో మొత్తం రివర్స్ లో చేస్తున్నాం మనం ప్రాసెస్. గమనించారా మీరు? మామూలుగా ఆర్డర్ ఏంటంటే లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, దిస్ ఈస్ ద న్యాచురల్ ఆర్డర్. చిన్నపిల్లలు నేర్చుకునేది ఈ ఆర్డర్ అండి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మనము మొత్తం రివర్స్ ఆర్డర్ లో పోతాం. మీరు గమనించండి, నేను చెప్పడం కాదు. ఫస్ట్ మనకు రైటింగ్ తో స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి రాయడం నేర్పిస్తారు. తెలుగు మీడియం స్కూల్స్ లో చెప్తారు, రాయడం నేర్పిస్తారు. తర్వాత రాసిన దాన్ని చదవడం నేర్పిస్తారు. స్పీకింగ్ ఉండదు, లిస్నింగ్ ఉండదు. ఈ రెండు లేకున్నా ఎక్కడొస్తుందండి ఇంగ్లీష్? రాదు కదండి. సో మనం రివర్స్ లో ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు రావడం లేదు. చిన్నపిల్లలు వాళ్ళు నేర్చుకుంటున్న అది న్యాచురల్ ఆర్డర్. అది ఫస్ట్ లిస్నింగ్ తర్వాత స్పీకింగ్ తర్వాత రీడింగ్ తర్వాత రైటింగ్ అనేది న్యాచురల్ ఆర్డర్, కరెక్ట్ ఆర్డర్. మనం ఏంటంటే వీఆర్ పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అంటారు. అంటే మనం రివర్స్ లో వెళ్తున్నాం. ఫస్ట్ మనం రాయడం నేర్చుకుంటున్నాం, చదవడం నేర్చుకుంటున్నాం. ఈ రెండు ఉన్నాయి కానీ అసలైనవి రెండు లోపిస్తున్నాయి. లిస్నింగ్ లేదు, స్పీకింగ్ లేదండి. లిస్నింగ్ స్పీకింగ్ లేకుండా రాదండి. కాబట్టి ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇంగ్లీష్ అనేది కష్టం కాదు, ఇంగ్లీష్ అనేది ఈజీ. సో జస్ట్ ఇంగ్లీష్ పట్ల ఉన్నటువంటి మన దృక్పథం ఏదైతే ఉందో, మన పర్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకుంటే చాలా ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఇంకొక అపోహ ఏంటంటే, ఎక్కువ మందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సంవత్సరాల తరబడి సాధన చేయాలి అనుకుంటుంటారండి. అవసరం లేదండి. సంవత్సరాల తరబడి నేర్చుకున్నటువంటి అవసరం లేదండి. మనసు పెట్టి నేర్చుకోవాలి కానీ 3 నుంచి 4 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అంటే 3 నుంచి 4 నెలల్లో మీరు షేక్స్పియర్లు అయిపోతారనో, మిల్టన్లు అయిపోతారనో, వర్డ్స్వర్త్లు అయిపోతారని నేను చెప్పడం లేదండి. అంటే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో, ఆ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 3 to 4 months చాలండి. చాలా ఎక్కువ నన్ను అడిగితే. జస్ట్ 3 to 4 months లో ఎవరైనా, అంటే మీ మీడియం ఏదైనా, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, సో అంటే మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, లేదంటే మీరు తెలుగు మీడియంలో చదివినా, ఇంగ్లీష్ మీడియంలో చదివినా, ఎవరైనా సరే మీ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకున్నా ప్రతి ఒక్కరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి. 3 to 4 months ఇస్ మోర్ దాన్ సఫిషియంట్. లేదంటే మనకి ఇక్కడ కావాల్సింది రెండేనండి. నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదంటారు కదండి. ఆసక్తి అంటే వేర్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే అంటారు. మనసుంటే మార్గం ఉంటుంది, ఆసక్తి ఉంటే ఏ శక్తి నిన్ను ఆపలేదంటారు. సో నేర్చుకోవాలనే ఆ తపన, ఆ ప్యాషన్, ఆ జీల్, ఆ బర్నింగ్ డిజైర్ ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా మీకు ఇంగ్లీష్ వస్తుంది.
ఫస్ట్ది అది. తర్వాత నేర్పించడానికి ఒక వ్యక్తి, అంటే మనల్ని గైడ్ చేయడానికి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఇలా జస్ట్ మనల్ని మెంటార్ చేయడానికి, గైడ్ చేయడానికి ఒక వ్యక్తి ఉంటే చాలా ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. ఈ రెండే మీకు కావాల్సింది, ఇంకా వేరే ఏం అవసరం లేదండి. ఇంకొకటి చెప్పనా, అసలు ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనది, ఓకే. సో అన్నింటికంటే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, సో అసలు నాలాంటి వాడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడంటే మీరందరూ నేర్చుకోవచ్చండి. ఇప్పుడు నాలాంటి వాడు ఇంగ్లీష్ నేర్చుకొని ఇప్పటి వరకు నేను దాదాపు కొన్ని ఆల్మోస్ట్ ఐ హావ్ టాట్ మోర్ దాన్ 1 lakh స్టూడెంట్స్ అండి. కొన్ని వందలాది వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. అసలు నాలాంటి వాడు ఇంగ్లీష్ నేర్చుకొని ఇవాళ కొన్ని లక్షల మందికి నేను టీచ్ చేయగలిగానంటే మీరందరూ కూడా ఖచ్చితంగా నేర్చుకోవచ్చండి ఇంగ్లీష్. ఎందుకంటే మీకేమైంది సార్ అనుకుంటున్నారేమో, నేను పుట్టింది పెరిగింది కూడా ఒక మారుమూల గ్రామం అండి. ఇట్స్ ఎ రిమోట్ విలేజ్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి, మారుమూల ప్రాంతం అండి. సో మొత్తం ఇంటర్మీడియట్ వరకు నేను చదువుకున్నది ప్యూర్ తెలుగు మీడియం అండి. ఇంగ్లీష్ అంటే చచ్చేంత భయం, ఎందుకంటే ఎక్కడ మా కాన్వెంట్ చదువులు లేవు. 5th వరకు మా ఊర్లో చదువుకున్నాను. తర్వాత 6th to 10th 5 కిలోమీటర్లు నడిచాలి, అక్కడ ఒక తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నాను. తర్వాత వచ్చి ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ అండి, అక్కడ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో. సో మొత్తం కూడా కంప్లీట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అండి. ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి నాలాంటోడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ అంటే అసలు మీకంటే నాకు ఎక్కువ భయం, చచ్చేంత భయం అండి. అసలు ఎప్పుడూ కూడా మంచి మార్క్స్ అనేది రాలేదు అసలు. అంటే 10th లో గాని ఇంటర్లో గాని అత్యవసర మార్కులే. అసలు పాస్ అయ్యామంటే అది గగనం అనిపించేదండి. సో అలాంటి నేపథ్యం నుంచి వచ్చానండి నేను. అలాంటి నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఏదో మీలాంటి వాళ్ళకి ఇలా చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరందరూ కూడా నేర్చుకోవచ్చండి ఇంగ్లీష్. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలి, నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాను అనేది ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఒక 2 నిమిషాలు. సో నేను యాక్చువల్గా నాది ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదండి. నేను ఇంటర్ ఎంపీసీ, డిగ్రీలో వచ్చిన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. మ్యాథ్స్ అంటే ప్యాషన్, నాకు చాలా ఇష్టం అండి. సో డిగ్రీ అయిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగలేక ఇంటిలో చదివించలేము, ఇంకా మా వల్ల కాదు. అప్పటికే చాలా కష్టపడి చదివించారు డిగ్రీ వరకు. సో ఇంకా మా వల్ల కాదని చెప్పినప్పుడు నేను ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టు, మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యానండి, మ్యాథ్స్ చెప్పడం కోసం. ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ చెప్పడం కోసం టీచర్గా జాయిన్ అయ్యాను. ఇంగ్లీష్ అంటే చచ్చేంత భయం, కానీ అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా ధైర్యం చేశాను, మ్యాథ్సే కదా మేనేజ్ చేయొచ్చులే, మిగతా సబ్జెక్ట్ అయితే కష్టం, కానీ బోర్డు మీద రాసుకుంటూ పోవడమే కదా అనుకొని జాయిన్ అయ్యానండి. సో చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి, సార్ చాలా బాగా చెప్తున్నారు. కానీ ఒక కంప్లైంట్ వచ్చింది స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఆ కంప్లైంట్ ఏంటంటే, సారు సబ్జెక్ట్ బాగా చెప్తున్నారు కానీ తెలుగులో మాట్లాడుతున్నారని కంప్లైంట్ వచ్చిందండి. అప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ పిలిచి, చూడండి ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి, మీరు తెలుగులో ఇక్కడ మాట్లాడకూడదు, మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీ సబ్జెక్ట్ మ్యాథ్స్ అయినా మీరు మాట్లాడేది ఇంగ్లీష్ లో ఉండాలంటే, మేడం నా సబ్జెక్టు నేను బాగా చెప్తున్నాను కదా, మరి నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అయితే రాదండి, మరి కష్టం అంటే, మరి కష్టమైతే మీరు ఆలోచించుకోండి, మరి ఇక్కడైతే మాత్రం వి విల్ నాట్ అలవ్ యూ టు స్పీక్ ఇన్ తెలుగు, దో యూ టీచ్ మ్యాథ్స్ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పారు. ఆలోచించారు. అలా ఒకసారి ఇప్పుడు ఇక్కడ రిజైన్ చేసి ఇంకొక చోటుకి వెళ్ళాను, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఎదురైతే ఏంటి పరిస్థితి అని. అప్పుడు ఆ మేడం చెప్పాను నేను, మరి మేడం నాకు కష్టం అండి ఇంగ్లీష్ అంటే, నేను మొత్తం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి, అసలు ఇంగ్లీష్ అంటే చాలా కష్టం అంటే, ఏం లేదయ్యా ఇంగ్లీష్ చాలా ఈజీ, ఇప్పుడు నేను మీకు ఏ మాటలు అయితే చెప్పానో అదే మాటలు ఆ మేడం నాతో చెప్పారండి, కొంచెం మోటివేట్ చేశారు. ఆమె ఒకటే చెప్పారు, చూడు శ్రీను అని పిలిచేవారు నన్ను ఆ మేడం, చూడు శ్రీను, బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడు, నీకు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుందని చెప్పారండి. తారక మంత్రం, నీకు వచ్చిందో రాందో, రైటో రాంగో, తప్పో ఒప్పో ఏదో ఒకటి మాట్లాడేసి, అసలు నీ మిస్టేక్స్ ఎతికే వాళ్ళు ఎవరుంటారు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, నువ్వు ఏది మాట్లాడినా నడుస్తుంది, ఫస్ట్ అయితే నువ్వు ఏదో ఒకటి మాట్లాడు, రైటో రాంగో జస్ట్ మాట్లాడడానికి ప్రయత్నించు, తర్వాత నువ్వు స్లోగా నీ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవచ్చని తను ఎంకరేజ్ చేస్తే, అప్పుడు ఇంకా తప్పదన్నట్టు, ఇంకా వేరే మార్గం లేక ఆ జాబ్ వదిలేస్తే ఇంకా నెక్స్ట్
ఇంకా వేరే ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఏదో చిన్న చిన్నగా బ్రోకెన్ ఇంగ్లీష్ అంటారు కదా, అలాంటిది ఏదో బట్లర్ ఇంగ్లీష్ ఏదో అంటారు, అలాంటి ఇంగ్లీష్ తో స్టార్ట్, ఏ కమ్ హియర్, గో దేర్, సిట్ హియర్, డూ దిస్, డూ దట్, అలా చిన్న వర్డ్స్ తో స్టార్ట్ చేశానండి. సో కొద్ది రోజుల తర్వాత ఈ ఇంగ్లీష్ యొక్క మాధుర్యం ఎలా ఉంటుందంటే, ఒకసారి దాని మాధుర్యాన్ని చవి చూస్తే తర్వాత వదిలిపెట్టలేమండి, అంత అద్భుతమైనటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ఇంకా అక్కడ చాలా బుక్స్ ఉండేవి, ఆ బుక్స్ కి యాక్సెస్ ఉండేవి. సో అలాంటి బుక్స్ చదువుతూ పిల్లలతో మాట్లాడుతూ, ఇంగ్లీష్ అంటే ఒక రకమైనటువంటి ఏంటంటే ఒక అంతవరకు ఉన్నటువంటి భావం మారిపోయిందండి. ఇంగ్లీష్ అంటే కష్టం అనే భావం పోయింది. ఇంగ్లీష్ అంటే కొంచెం అంటే నేర్చుకోవడం మొదలు పెట్టంగా ఏంటంటే దాని మాధుర్యం తెలిసింది. ఎక్కువగా బుక్స్ చదవడం. నాకేంటంటే బుక్స్ చదవడం అనేది ఒక పెద్ద వీక్నెస్ అండి. విపరీతంగా బుక్స్ చదువుతుంటాను. అక్కడ చాలా బుక్స్ చదవడం ఉండడం వల్ల ఆ బుక్స్ అన్ని చదివి ఏదైనా డౌట్స్ వస్తే అక్కడ మేడం దగ్గర క్లియర్ చేసుకోవడం, ఇలా చేయడం వల్ల లాంగ్వేజ్ మీద కొంచెం పట్టొచ్చిందండి. అంటే ఒక 6 months తర్వాత ఈ పిచ్చి తారాస్థాయికి వెళ్ళిపోయిందండి. అసలు సబ్జెక్ట్ అంటే ఇది, మ్యాథ్స్ కూడా కాదు, నేర్చుకుంటే ఇంగ్లీషే నేర్చుకోవాలి అన్నట్టు ఆ పిచ్ అనేది ఏ లెవెల్ వరకు వెళ్ళిందంటే, నేను కరెక్ట్గా ఒకే సంవత్సరం ఉన్నాను ఆ స్కూల్లో, ఒక సంవత్సరం మాత్రమే పనిచేశాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఏ ఇంగ్లీష్ 2 ఎంట్రన్స్లు రాశానండి ఎస్వి యూనివర్సిటీలో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ లో 60 ర్యాంక్ వచ్చిందండి. క్యాంపస్ లో సీట్ రాలేదు, ఓపెన్ కేటగిరీ కాబట్టి. ప్రొద్దుటూరులో వచ్చింది, 10,000 ఫీజు కట్టమన్నారు. 10,000 కట్టేంత స్తోమత లేదండి. అదే ఎంఏ ఇంగ్లీష్ 7th ర్యాంక్ వచ్చిందండి. క్యాంపస్ లో సీటు 1,100 రూపాయలు ఫీజు. సో అట్లీస్ట్ క్యాంపస్ లో జాయిన్ అయితే ఫుడ్ ఖర్చిపోతుంది, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో యూనివర్సిటీలో జాయిన్ అయ్యానండి. ఆ రోజు ఫుడ్ కోసం జాయిన్ అయినటువంటి కోర్సు ఇవాళ ఫుడ్ పెడుతూ ఉందండి. సో అక్కడ జాయిన్ అయ్యానే కానీ క్లాసులకి వెళ్ళింది చాలా తక్కువ అండి. ఫస్ట్ ఇయర్ కంతా ఒక 1 వీక్, సెకండ్ ఇయర్ కంతా 1 వీక్. మరి ఏం చేసేవారు సార్ అంటే, ఎక్కువ బుక్స్ చదవడం, అప్పటికే ట్యూషన్లు చెప్పడం స్టార్ట్ చేశాను. అంటే 6th క్లాస్, 7th క్లాస్, 10th వరకు ఇంగ్లీష్ చెప్పేవాడిని. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ బయట ట్యూషన్స్ చెప్పుకోవడం, బుక్స్ చదవడం, ట్యూషన్స్ చెప్పుకోవడం, బుక్స్ చదవడం, ఇలా చేసేవాడినండి. సో తర్వాత ఏమైందంటే కంప్లీట్ గా ఇంకా మ్యాథమెటిక్స్, అంత ఇష్టమైనటువంటి మ్యాథమెటిక్స్ వదిలేసి కంప్లీట్ గా ఇంగ్లీష్ కి టర్న్ అయిపోయాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా గొప్పదనమో ఏదో స్వోత్కర్ష కాదండి. అంటే నాలాంటి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనివాడు, అంటే మాకు అప్పుడు నేర్చుకోవడానికి కూడా అవకాశాలు లేవండి. చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉండేవండి మాకు నిజంగానే. అసలు ఇప్పుడైతే అసలు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, యూట్యూబ్ వచ్చిన తర్వాత నేర్చుకోవాలనే తపన ఉండాలనే కానీ, నేర్చుకోవడానికి ఎంతో మంది ఫ్రీగా నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు ఇది కూడా లేవండి. కేవలం బుక్స్ చదివి ఆ బుక్స్ కొనుక్కునే స్తోమత కూడా ఉండేది కాదు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో నాలాంటి ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఇంగ్లీష్ అంటే చచ్చేంత భయం ఉన్నవాడు, నాలాంటి వాడు ఇంగ్లీష్ నేర్చుకొని ఇవాళ కొన్ని లక్షల మందికి చెప్తున్నానంటే, జస్ట్ నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మీరందరూ కూడా నేర్చుకోవచ్చండి. ఎందుకంటే మీరందరూ కూడా నాకంటే తెలివైన వాళ్ళే. నాకంటే మీకు అందరికీ కూడా ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. జస్ట్ ఏంటంటే మన అవుట్లుక్, మన వే ఆఫ్ థింకింగ్ ఇది మార్చుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చేస్తుందండి. ఇంగ్లీష్ అంటే కష్టం అనేది ఒక అపోహ మాత్రమే. నాలాంటి వాడు నేర్చుకోగలిగాడంటే ఈ ప్రపంచంలో ఎవడైనా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాడండి. నాలాంటి వాడు నేర్చుకొని ఈ రోజు కొన్ని లక్షల మందికి టీచ్ చేస్తున్నాను, ఇన్స్పైర్ చేస్తున్నానంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోగలుగుతారండి. ఓకే. సో దయవుంచి ఎవరు ఇంగ్లీష్ అంటే కష్టం అనుకోవద్దండి. సో ఇది ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి వాస్తవాలు, అపోహలు ఇదండి. తర్వాత మనకి పోటీ పరీక్షలు దీనికెళ్ళేసరికి ఈ పోటీ పరీక్షల్లో మనకి గ్రామరు, వొకాబులరీ, కాంప్రహెన్షన్ ఇలాంటి అంశాల మీద ఇస్తూ ఉంటాడు. మీరు ఏ పోటీ పరీక్షన్నా తీసుకోండి. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేకపోతే మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు. చెప్పాం కదా, క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ఆ పరీక్షలో మీ జయాపజయాలను నిర్దేశించేది ఇంగ్లీష్ విభాగమేనండి. సో మనకి ఇంగ్లీష్ లో గ్రామరు, వొకాబులరీ, కాంప్రహెన్షన్, పారాజంబుల్స్ అనే 3 విభాగాలు ఉంటాయి. సో ఈ మూడింటి మీద కనుక మనం పట్టు సాధిస్తే ఎలాంటి పోటీ పరీక్షల్లోనైనా అవ్వలీలగా మనము విజయం సాధించవచ్చు. జస్ట్ విజయానికి 5 మెట్లలాగా ఇంగ్లీష్‌కి 3 మెట్లండి. గ్రామర్ మీద పట్టు సాధించడం, వొకాబులరీ మీద పట్టు సాధించడం, తర్వాత వచ్చి కాంప్రహెన్షన్, పారాజంబుల్స్. ఈ 3 మీరు ఏ పరీక్షన్నా రాయండి, క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ఈ మూడింటి నుంచే మీకు ప్రశ్నలు ఉంటాయండి. వేరే అంశాల నుంచి ఉండవు. వాస్తవానికి ఇంగ్లీష్ ఎలా అంటే ఇప్పుడు గ్రామర్‌లో ఏ అంశాలు ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పుస్తకాలు ప్రిపేర్ అవ్వాలి,
తర్వాత వచ్చి వొకాబులరీ. ఇప్పుడు పోటీ పరీక్షలు అంటే ఎక్కువ మంది భయపడేది ఏంటి తెలుసా? వొకాబులరీ. వొకాబులరీ అంటే ఏంటి? పదజాలం. పదజాలం అంటే ఏంటి? ఒక వర్డ్ ఇస్తాడు, కింద 4 ఆప్షన్స్ ఇచ్చి ఆ వర్డ్ యొక్క సినోనిమ్ అంటే సమానార్థం ఏంటి, లేదంటే యాంటోనిమ్, లేదంటే వ్యతిరేక అర్థం ఏంటి అని అడుగుతుంటాడు. చచ్చేంత భయం అండి. ఎక్కువ మంది ఇంగ్లీష్ గురించి భయపడితే ఇంగ్లీష్ లో ఎక్కువ మళ్ళా భయపడేది ఏంటంటే వొకాబులరీ అండి. చాలా మందికి ఏంటంటే వొకాబులరీ అంటే ఒక కష్టమైన ఫీలింగ్ ఉంటుందండి. అసలు కొంతమంది విశ్వ ప్రయత్నం చేస్తుంటారు, చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వొకాబులరీ నేర్చుకోవడానికి ఏం చేస్తుంటారంటే మార్నింగ్ 10 వర్డ్స్ నేర్చుకుంటారు, ఈవినింగ్ 10 వర్డ్స్ నేర్చుకుంటారు, రోజుకి 20 పదాలు నేర్చుకుంటారు, బట్టి కొడతారు, నెక్స్ట్ డే వెళ్ళేసరికి 20 పదాలు మర్చిపోతారు, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా వారం రోజులు చేసిన తర్వాత వాళ్ళకి ఒకటి అర్థం అవుతుంది, ఇది వచ్చేది లేదు, పోయేది లేదు, చచ్చేది లేదు, టైం వేస్ట్ ఎందుకు, ఇది రాదని ఫిక్స్ అయిపోయి కంప్లీట్ గా దాన్ని వదిలేస్తారండి, ఇగ్నోర్ చేసేస్తారు. కానీ వొకాబులరీ చాలా ఈజీనండి. కొన్ని కిటుకులు, అద్భుతమైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయండి. సో మనకి ఇక్కడ అవన్నీ చెప్పేంత సమయం లేదు సమయాభావం వల్ల. ఒక్క చిన్న టెక్నిక్ మాత్రం ఇప్పుడు చెప్పి ఇది ముగిస్తాను. తర్వాత మీకు మీ సందేహాలు, దీనికి సంబంధించినటువంటి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా నేను మీకు సందేహాలు తీర్చడానికి ప్రయత్నిస్తాను. సో ఒక్క చిన్న టెక్నిక్ చెప్పి దీన్ని నేను ముగిస్తానండి. సో ఎక్కువ మంది వొకాబులరీ అనే అంశాన్ని చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఈ వొకాబులరీని సులభంగా, సునాయాసంగా, ఈజీగా, అస్సలు ఒక్కసారి నేర్చుకుంటే మళ్ళీ మర్చిపోని విధంగా గుర్తించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదం ఉందనుకోండి, ఆ వర్డ్ యొక్క మీనింగ్ ని ఎలా మనము లైఫ్ లాంగ్ గుర్తించుకోవచ్చు అనేది ఒక చిన్న టెక్నిక్ చెప్పి ఇది క్లోజ్ చేస్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీకు స్పెక్టాక్యులర్ అనే పదం ఉందండి, కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. సక్సెస్ఫుల్, స్పేషియస్, కరేజియస్, వర్త్ లుకింగ్. క్వశ్చన్ అడుగుతున్నాను మళ్ళీ. స్పెక్టాక్యులర్ అనే పదం ఉంది, దాని అర్థం అడిగాడు. ఆప్షన్స్ లో సక్సెస్ఫుల్ ఉంది, స్పేషియస్ ఉంది, కరేజియస్ ఉంది, వర్త్ లుకింగ్ ఉంది. కరెక్ట్ మీనింగ్ ఏంటి? జనరల్ గా ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఆ పదం ఇదివరకే తెలిసింటే మీనింగ్ ఇదని చెప్తారు, తెలియకపోతే స్కిప్ చేయడము, లేదంటే బ్లైండ్ గా ఏదో ఒక ఆన్సర్ ఇవ్వడమో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఉంది, రూట్ బేస్డ్ టెక్నిక్ అని. ఓకే, సో అది చూడండి. స్పెక్టాక్యులర్ అంటే తెలిసిండకపోవచ్చు కానీ, బట్ స్పెక్ట్ అంటే తెలుసు కదండి మనందరికి. వీటిని ఏమంటారండి, నేను వేసుకున్నాను కదా, వీటిని ఏమంటారు? స్పెక్టికల్స్ అంటారు. స్పెక్ట్ అంటే చూడడం అని. నేను ఎందుకు వేసుకున్నానండి వీటిని? చూడడం కోసమే కదా వేసుకున్నాను. స్పెక్ట్ అంటే చూడడము అని తెలిస్తే మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో చూడడానికి సంబంధించింది ఏది ఉందండి? పత్రుకి, అదే ఆన్సర్. చూసారా, జస్ట్ ఆ రూట్ తెలిస్తే మీనింగ్ తెలిసిపోయింది. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకొక అద్భుతమైనటువంటి బ్యూటీ ఏంటంటే ఈ రూట్ బేస్డ్ టెక్నిక్ వల్ల, ఒక్క రూట్ గుర్తు పెట్టుకుంటే ఆ రూట్ కి సంబంధించిన అన్ని పదాలు లైఫ్ లాంగ్ మీ జీవితంలో మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఛాలెంజ్ మీకు, 5 నిమిషాల్లో మీకు 10 పదాలు మీ జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చెప్తాను చూడండి. జస్ట్ మీరు దానికి దీని అంతటికీ మీరు స్పెక్ట్ అంటే చూడడము అనేది గుర్తుంటే చాలండి, 10 పదాలు మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. చెప్పనా? స్పెక్టికల్స్, వీటిని స్పెక్టికల్స్ అంటారు. స్పెక్ట్ అంటే చూడడం కదా, స్పెక్టికల్స్ అంటే ఏంటి? చూడడానికి ఉపయోగించే గ్లాసెస్ ని స్పెక్టికల్స్ అంటారు. ఒక పదం వచ్చేసిందా? స్పెక్టేటర్స్ అంటే చెప్పండి, మీరే చూద్దాం. స్పెక్ట్ అంటే చూడడం, స్పెక్టేటర్స్ అంటే ఎవరండి? చూసేవాళ్ళు. ఒక ఫుట్బాల్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, మీరు స్టేడియంలో కూర్చొని చూస్తున్నారు, అప్పుడు మిమ్మల్ని ఏమంటారండి? స్పెక్టేటర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ స్పెక్టాక్యులర్ అంటే చెప్పండి. స్పెక్ట్ అంటే చూడడం, స్పెక్టాక్యులర్ అంటే ఏంటి? చూడదగినది, వర్త్ లుకింగ్, అమేజింగ్, ఆసమ్, బ్రిలియంట్, మార్వెలస్, మైండ్ బ్లోయింగ్, కనుల పండుగ అంటారు కదా, చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. ద మోర్ యూ సీ, ద మోర్ యూ వాంట్ టు సీ. స్విట్జర్లాండ్ ఇస్ ఎ స్పెక్టాక్యులర్ కంట్రీ, రామోసీ ఫిల్మ్ సిటీ ఇస్ ఎ స్పెక్టాక్యులర్ టూరిస్ట్ స్పాట్. ఓకే, తర్వాత వచ్చి 3 పదాలు వచ్చేసాయా? ఇంట్రోస్పెక్షన్ చెప్పండి చూద్దాం. ఇంట్రో అంటే ఇన్సైడ్ అండి, స్పెక్షన్ అంటే చూడడం. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటి? నీ లోపలకు నువ్వు చూసుకుంటే ఇంట్రోస్పెక్షన్ అంటారు. తెలుగులో దీనే ఆత్మ పరిశీలన అంటారు. లుకింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్, నీ లోపలకు నువ్వు చూసుకుంటే ఇంట్రోస్పెక్షన్ అంటారండి. ఇంట్రోస్పెక్షన్ చాలా ఫ్రీక్వెంట్ గా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఇట్స్ టైమ్ ఫర్ ఇంట్రోస్పెక్షన్ అంటుంటారు. ఎలక్షన్ లో ఓడిపోయిన ఒక లీడర్ ని మీడియా అడిగే మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ యువర్ డెబాకల్ ఇన్ ద జనరల్ ఎలక్షన్స్ అని అడుగుతారు.
మొన్న జరిగిన ఎలక్షన్స్ లో చిత్తుగా ఓడిపోయారు కదా, కారణం ఏంటని అడిగితే ఏం చెప్తారు? పాపం ఏం చెప్పాలో అర్థం కాదు కాబట్టి సింపుల్ గా ఇలా చెప్పి తప్పించుకుంటుంటారు. ఏం చెప్తారంటే ఇట్స్ టైమ్ ఫర్ ఇంట్రోస్పెక్షన్ ఫర్ అవర్ పార్టీ అంటారు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో నీ లోపలికి నువ్వు చూసుకుంటే దాని ఇంట్రోస్పెక్షన్ అంటారు. నెక్స్ట్ రెట్రోస్పెక్షన్ అంటే తెలుసా? రెట్రోస్పెక్షన్. రెట్రో అంటే బ్యాక్ అండి, బ్యాక్. స్పెక్షన్ అంటే చూడడం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రెట్రోస్పెక్షన్ అంటారు. వెనక్కి తిరగడం అంటే ఇలా తిరగడం అని కాదండి, గతం గురించి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ స్కూల్ డేస్ ఆర్ కాలేజ్ డేస్ అని. ఏం చేస్తారండి మీరు? యు గో బ్యాక్ టు సమ్ 10 to 15 years and you try to recollect what happened in your school days. That is called a retrospection. గతంలోకి తుంగి చూస్తే రెట్రోస్పెక్షన్ అంటారు. ప్రాస్పెక్టివ్. ప్రో అంటే ఫార్వర్డ్, స్పెక్ట్ అంటే చూడడం. స్పెక్ట్ ఎక్కడొచ్చినా మర్చిపోవద్దు, చూడడము. భవిష్యత్తులోకి చూస్తే ప్రాస్పెక్టివ్ అంటారు. ఇప్పుడు మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ టేకింగ్ కోచింగ్ ఫర్ ఐఏఎస్ అనుకోండి. అప్పుడేంటి? ఐఏఎస్ జాబ్ ఈస్ యువర్ ప్రాస్పెక్టివ్ జాబ్. మీరు దానికోసం ఎదురు చూస్తున్నారు, దానికోసం ప్రిపేర్ అవుతున్నారు, భవిష్యత్తులో సాధిస్తారు. ప్రాస్పెక్టివ్ అంటే లుకింగ్ ఇన్ టు ఫ్యూచర్. భవిష్యత్తులోకి చూస్తే ప్రాస్పెక్టివ్ అంటారు. ప్రాస్పెక్టివ్ మదర్, కాబోయే తల్లి. ప్రాస్పెక్టివ్ హస్బెండ్, కాబోయే భర్త. ప్రాస్పెక్టివ్ వైఫ్, కాబోయే భార్య. ప్రాస్పెక్టివ్ అంటే లుకింగ్ ఇంటూ ఫ్యూచర్. సర్కంస్పెక్ట్. సర్కమ్ అంటే సర్కిల్ అంటే తెలుసు కదా, రౌండ్. స్పెక్ట్ అంటే చూడడం. సర్కంస్పెక్ట్ అంటే ఏంటి? లుకింగ్ అరౌండ్. మన చుట్టూ మనం చూసుకుంటే ఏమంటారంటే సర్కంస్పెక్ట్ అంటారు. చుట్టూ చూసుకోవడం అంటే ఇలా చూసుకోవడం అని కాదండి, జాగ్రత్తగా ఉండడం. యూ థింక్ ట్వైస్ బిఫోర్ యూ డూ సంథింగ్. ఏదైనా ఒక పని చేసే ముందు ఆచి తూచి ఆలోచించి చేస్తే సర్కంస్పెక్ట్ అంటారు. ఒక బిజీ జంక్షన్ లో రోడ్డు క్రాస్ చేయాలి. ఏం చేస్తాం? డైరెక్ట్ గా క్రాస్ చేస్తామా? ఆగి అటు ఇటు చూసి అప్పుడే క్రాస్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ సర్కంస్పెక్ట్. ఇన్స్పెక్షన్ అనే పదం కూడా దీని నుంచే వచ్చింది, చాలా మందికి తెలియదు. ఇన్స్పెక్షన్ అంటే లుకింగ్ ఇన్ టు డీపర్, లోతుగా చూస్తే ఇన్స్పెక్షన్ అంటారండి. ఎవరైనా ఇన్స్పెక్షన్ కి వచ్చారంటే పై చూస్తారా? నో, ప్రతిదీ కూడా తరచి లోతుగా చూస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్పెక్షన్. ఇంకొక అద్భుతమైనటువంటి పదం మన సార్ వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తుంటారు, పర్స్పెక్టివ్ అనే పదం. ట్రైనర్స్ అందరూ యూజ్ చేస్తుంటారండి. ఇది కూడా ఈ రూట్ నుంచే వచ్చిందండి. పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే పర్ అంటే త్రూ, స్పెక్ట్ అంటే చూడడం. నువ్వు చూసే విధానాన్ని, నువ్వు ఆలోచించే విధానాన్ని నీ పర్స్పెక్టివ్ అంటారు. ద వే హౌ యు లుక్, ద వే హౌ యు థింక్ ఈస్ కాల్డ్ యువర్ పర్స్పెక్టివ్. తెలుగులో దీనే దృక్పథం అంటారు. దృక్ అంటే చూపు, పదం అంటే వే. నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా రెస్పాండ్ అవుతున్నావు, ఎలా రియాక్ట్ అవుతున్నావు అనే దాన్ని పర్స్పెక్టివ్ అంటారు. తర్వాత వచ్చి మనకి తెలిసిన పదం కూడా ఉంది, రెస్పెక్ట్. అందరికీ తెలుసు రెస్పెక్ట్ అంటుంటారు. రెస్పెక్ట్ కూడా ఈ రూట్ నుంచే వచ్చింది, చాలా మందికి తెలియదు. రే అంటే రెవరెన్స్పెక్ట్ అంటే చూడడం. అంటే భక్తి భావంతో ఒక వ్యక్తిని చూస్తే రెస్పెక్ట్ అంటారండి. ఇంకొక పదం కూడా ఉంది, సస్పెక్ట్. ఏంటి సస్పెక్ట్ అంటే? లుకింగ్ విత్ సస్పిషన్ ఈస్ కాల్డ్ సస్పెక్ట్ అండి. అంటే అనుమానాస్పదంగా, డౌట్ తో ఒక వ్యక్తిని చూస్తే ఏమంటారండి? సస్పెక్ట్ అంటారండి. చూసారండి, మొత్తం 11 వర్డ్స్ వచ్చాయండి. ఈ 11 వర్డ్స్ లో ఉన్న ఆత్మ, పరమాత్మ అన్ని కూడా ఒక్క రూటేనండి, అదే స్పెక్ట్. అంటే మీరు ఈ 11 వర్డ్స్ గుర్తించుకోవడానికి 11 వర్డ్స్ అవసరం లేదు, ఒక్క రూట్ చాలు. ఒక దెబ్బకు 11 పిట్టలు. దట్ ఈస్ రూట్ బేస్డ్ టెక్నిక్. ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తే వొకాబులరీ ఈజీ అవుతుందండి. అంతేగాని ఓడు మీనింగ్ బట్టి కొడితే ఎప్పటికీ వొకాబులరీ రాదండి. ఇది జస్ట్ దిస్ ఇస్ ఎ టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్ అండి. ఇలాంటి టెక్నిక్స్ మరెన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీ అవుతుందండి. ఇప్పుడు మీ దగ్గర కావాలంటే చెప్పిస్తాను, ఖచ్చితంగా మీ మనోపలకం మీద ఈ పాటికి 11 పదాలు ముద్రితమైపోయి ఉంటాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. స్పెక్ట్ అంటే ఏంటి? చూడడం. స్పెక్టికల్స్ అంటే ఏంటి? వీటిని స్పెక్టికల్స్ అంటారు. స్పెక్టేటర్స్ అంటే ఎవరు? చూసేవాళ్ళు. స్పెక్టాక్యులర్ అంటే ఏంటి? చూడదగినది, అద్భుతమైనది. వర్త్ లుకింగ్, అమేజింగ్, ఆసమ్, బ్రిలియంట్, మార్వెలస్. దీనేమంటారు? లోపలికి చూసుకుంటే ఇంట్రోస్పెక్షన్ అంటారు. దీనేమంటారు? వెనక చూస్తే రెట్రోస్పెక్షన్ అంటారు. దీనేమంటారు? ముందుకు చూస్తే ప్రాస్పెక్టివ్ అంటారు. దీనేమంటారు? చుట్టూ చూస్తే సర్కంస్పెక్ట్ అంటారు. లోతుగా చూస్తే ఏమంటారు? ఇన్స్పెక్షన్ అంటారు. చూసే విధానాన్ని ఏమంటారు? పర్స్పెక్టివ్ అంటారు. గౌరవంతో చూస్తే రెస్పెక్ట్, అనుమానంతో చూస్తే సస్పెక్ట్. ఇంకా మర్చిపోండి, చూద్దాం. నో వే, నో ఛాన్స్ ఆఫ్ ఫర్గెటింగ్ అండి. ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తే మనకి ఈజీ అవుతుందండి ఇంగ్లీష్. సో ఇలాంటి టెక్నిక్స్ మరెన్నో ఉన్నాయి. బట్ మనకున్న సమయాభావం వల్ల అలాంటి టెక్నిక్స్, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేకపోతున్నాం. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి మీకు కంప్లీట్ సమాచారం, అంటే ఈ వొకాబులరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, గ్రామర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా డీటెయిల్డ్ గా, చాలా తెలుగులో వివరంగా డీటెయిల్డ్ గా మీకు కావాలంటే అంటే కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయండి మా వెబ్సైట్ లో. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అనే సైట్ లోకి మీరు, అంటే యూట్యూబ్ ఛానల్ ఉందండి, మీరు ఆ యూట్యూబ్ ఛానల్లో కనుక చూస్తే నేను జస్ట్
శాంపుల్ ఇచ్చానండి. ఇలాంటి టెక్నిక్స్ మరెన్నో మా యూట్యూబ్ వీడియోస్ లో పెట్టడం జరిగింది. ఇలాంటి అంటే గ్రామీణ నేపథ్యంలో కోచింగ్ రాని వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవ్వాలన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంగ్లీష్కి సంబంధించిందే కాదు, యాప్టిట్యూడ్కి సంబంధించి చాలా సబ్జెక్టులకు సంబంధించి ఎంతో వాల్యుబుల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా మా వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉందండి. మీరు వెబ్సైట్ లో కాదు, యూట్యూబ్ ఛానల్లో మీరు అక్కడ చూస్తే మీకు ఇంకా డీటెయిల్డ్ గా ఎలాంటి బుక్స్ చదవాలి, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, స్టాండర్డ్ ఎలా ఉంటుంది, న్యూస్ పేపర్ ఎలా చదవాలి, సో ఈ అన్ని అంశాలు కూడా వీడియోస్ ఉన్నాయండి. వాటి మీద ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఇలాంటి వీడియోస్ అన్ని కూడా చూడొచ్చండి. ఓకే, సో ఇప్పుడు ఇంతవరకు నేనే మాట్లాడుతున్నానండి. బట్ మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయి అనేది కనుక ఇంకా మీరు అడిగితే నేను మీకు మీ ప్రశ్నలు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తానండి. అద్భుతంగా 1 అవర్ మీరు చెప్పదలుచుకుని చెప్పారు, చాలా బాగుందండి. బ్యూటిఫుల్ కామెంట్స్ అక్కడ ఫేస్బుక్ లో అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. వారు ఎక్కడ ఉంటారు కలవాలని పెట్టారు చాలా మంది ఫేస్బుక్ లో. నేను మీకు ఎవరైనా పర్సనల్ గా తెలుసుకునే వాళ్ళు ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అవకాశం ఇస్తాను. మీరు శ్రీనివాస్ రెడ్డి గారిని యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. ఎనీబడి వుడ్ లైక్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్, ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ క్వశ్చన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చండి. నాకు తెలిసినవి నేను చెప్పగలిగినవి అయితే ఖచ్చితంగా మీకు మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తానండి. బట్ ఇఫ్ యు హావ్ ఏ క్వశ్చన్ ప్లీజ్ ఆస్క్. మీరేం క్వశ్చన్ అడగట్లేదంటే ఇట్స్ వెరీ క్లియర్. ఫస్ట్ క్వశ్చన్ బై అనుదీప్. హలో, చెప్పండి అనుదీప్ గారు. సార్ చెప్పండి సార్. గారు, మీరు వీడియో ఆన్ చేయకుంటే, మీరు కనపడకుంటే, మీరు చైనా నుంచి మాట్లాడుతున్నా, ఎక్కడి నుంచి మాకు తెలియదు కదా సార్. జూమ్ అప్లికేషన్ డేంజర్ అని చెప్తారు, మేము జాగ్రత్త వాడుతున్నాం. మీరు ఎవరో మాకు తెలియాలి సార్. ప్లీజ్ వి డోంట్ మైండ్, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో. హలో సార్. చెప్పండి అనుదీప్ సార్. చెప్పండి అనుదీప్ గారు. థ్యాంక్ యూ గాంపా గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. చెప్పండి సార్. యాక్చువల్గా ఇప్పుడు మనము ఇంగ్లీష్ ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేస్తామో నార్మల్ గా నావెల్స్ మీరు నాలెడ్జ్ పెంచుకోవడానికి, అవునండి, ఇప్పుడు నేను కూడా ఒక 2 years నుంచి చదవడం అలవాటు చేసుకున్నాను సార్. వండర్ఫుల్ అండి. ఓకే, ఇప్పుడు నేను సుధామూర్తి గారి నావెల్స్ చేతన్ భగత్ చదివినంత ఈజీగా రాబిన్ శర్మ నావెల్స్ చదవలేకపోతున్నాను. అవునండి, రాబిన్ శర్మ కొద్దిగా అమెరికన్ రైటర్ అండి, కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ హిందూ ఎడిటోరియల్స్ కూడా. ఎగ్జాక్ట్లీ, yes. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మా ఇంట్లో పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు నేర్చుకుందాము అని. వాళ్ళు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళకి, కానీ వాళ్ళకి ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి నేర్పించడం, వాళ్ళకి ఇంట్రెస్ట్. వాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్ లో ఎక్కడ నుంచి ఇప్పుడు లిజనింగ్ స్కిల్ కావాలి, వాళ్ళకు బేసిక్ నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ దొరుకుతుంది మనకు, కొంచెం గైడ్ చేస్తారేమో అని. ఓకే ఓకే, సో ఇప్పుడు మీరు అడిగింది 2 questions అడిగారండి. అంటే ఇప్పుడు హిందూ ఎడిటోరియల్స్ ఇలాంటివి అంటే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్నవి ఎలా చదివి అర్థం చేసుకోవాలి, అదా మీరు అడిగిన మొదటి ప్రశ్న? ఎస్, ఓకే, గుడ్. సో ఇక్కడ మనకి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అంటే దేశవ్యాప్తంగా నేననే కాదు, ఏ ట్రైనర్ అయినా, ఏ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అయినా సజెస్ట్ చేసేది ఏంటంటే, అంటే వొకాబులరీ మీద పట్టు సాధించాలంటే ఖచ్చితంగా హిందూలో ఎడిటోరియల్స్ చదవమని రికమెండ్ చేస్తామండి. రీజన్ ఏంటంటే, ఆ ఎడిటోరియల్లో యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ యొక్క స్టాండర్డ్ చాలా హై స్టాండర్డ్ ఉంటుందండి. చాలా మంచి మంచి పదాలు వాడతారు అక్కడ వాళ్ళు. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఒక స్టూడెంట్ హిందూ ఎడిటోరియల్ చదివి అర్థం చేసుకునే నైపుణ్యం కనుక ఒక స్టూడెంట్ కనుకుంటే, అతను ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా చాలా అవలీలగా క్రాక్ చేయగలుగుతాడు. అంత పవర్ అనేది హిందూ ఎడిటోరియల్స్. ఎందుకంటే ఒక్క ఎడిటోరియల్ గనక చదివితే 10 నుంచి 20 వర్డ్స్ మనము నేర్చుకోవచ్చు. ఒక్క ఎడిటోరియల్ ద్వారానే మినిమం 10 మాక్సిమం 20 వర్డ్స్ మీరు నేర్చుకోవచ్చు ఒక ఎడిటోరియల్ ద్వారానే. మిగతా మొత్తం పేపర్ మనం పక్కన పెడితే ఒక ఎడిటోరియల్. కానీ ఎడిటోరియల్ చదివి అర్థం చేసుకోవడమే చాలా ఇట్స్ ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే ప్రతి సెంటెన్స్ లో కష్టమైనటువంటి పదాలు ఉంటాయి, మీనింగ్స్ తెలియవు. స్టార్టింగ్ లో మాత్రం ఖచ్చితంగా మనకి ఇబ్బందిగానే ఉంటుంది.
మనకి చదివింది మనకు అర్థం కాదు, మాటి మాటికి డిక్షనరీ చూడాల్సి వస్తుంది. కానీ కష్టంగా ఉంటుందని మధ్యలో విరమిస్తే మాత్రం మనం ఏం సాధించలేమండి. బట్ మీరు కష్టమైనా సరే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొత్తము ఆఫ్లైన్ కూడా అవసరం లేదండి, అన్ని ఆన్లైన్ డిక్షనరీస్ వచ్చేసాయి మనకి. మీకు జస్ట్ ఏ వర్డ్ తెలియకపోయినా జస్ట్ ఆ వర్డ్ గూగుల్లో మనం టైప్ చేస్తే డిఫరెంట్ డిక్షనరీస్ లో మనకి వర్డ్ దాన్ని యూజ్ చేసి దాని మీనింగ్ ఇలాంటివి వస్తాయి. కాబట్టి స్టార్టింగ్ లో మాత్రం కొద్ది రోజులు మాత్రం ఏంటంటే మనకు అది కష్టమైనా కూడా మీరు ఆ ఎడిటోరియల్ చదువుతూ మీకు తెలియని పదం వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక వర్డ్ మీనింగ్ తెలియలేదు, ఆ వర్డ్ మీనింగ్ తెలియనప్పుడు ఏం చేయాలంటే ఆ వర్డ్ ఒక నోట్స్ లో రాసుకోండి. ఆన్లైన్ డిక్షనరీలో దాని మీనింగ్ చూసి ఆ మీనింగ్ రాసుకోండి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే వర్డ్ మీనింగ్ రాసి అక్కడితో ఆపేస్తారు. అది సరైన పద్ధతి కాదు. ఆ వర్డ్ మీనింగ్ మీకు గుర్తుండాలంటే మీరు ఆ వర్డ్ ని సెంటెన్సెస్ లో యూజ్ చేయడం తెలియాలండి. అందుకని యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. యూజ్ చేస్తావా గుర్తుంటుంది, యూజ్ చేయవా మర్చిపోతావు. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్, ఇట్స్ యువర్ చాయిస్ అండి. కాబట్టి వర్డ్గా ఉన్నంత వరకు గుర్తుండదండి. వర్డ్ని ఎప్పుడైతే మనం సెంటెన్సెస్ గా మారుస్తామో అప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారగన్ అనే పదం ఉందండి. పారగన్ అంటే మనందరికీ చెప్పల్స్ అనే తెలుసు, కానీ పారగన్ అంటే చెప్పల్స్ కాదండి. పారగన్ అనేది చాలా అద్భుతమైనటువంటి వర్డ్ ఇంగ్లీష్ లో. పారగన్ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లేదంటే మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్ అని అర్థం. ఇప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే పారగన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పారగన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని బట్టి కొట్టడం ప్రయత్నిస్తారు. అది కరెక్ట్ కాదండి. అలా బట్టి కొడితే గుర్తుండదండి. మరి ఏం చేస్తే గుర్తుంటుంది సార్ అంటే ఆ వర్డ్ను ఉపయోగిస్తూ మీకు మీ హార్ట్ ని టచ్ చేసే విధంగా, మీకు కనెక్ట్ అయ్యే విధంగా మీరేంటంటే డిక్షనరీ చూస్తే మీకు డిఫరెంట్ డిక్షనరీలో యూసేజ్ ఇస్తాడండి. ఆ వర్డ్ను ఉపయోగిస్తూ మీ మనసుకు దగ్గరగా ఉండే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఇలా చూడండి, తాజ్ మహల్ ఈజ్ అ పారగన్ ఆఫ్ ఎటర్నల్ లవ్ అంటారు. అంటే శాశ్వత ప్రేమకు చిహ్నం తాజ్ మహల్. అంటే ఇప్పుడు పారగన్ అంటే మనకు తాజ్ మహల్ గుర్తొస్తుంది అక్కడ. రాజమౌళి ఈస్ ద పారగన్ ఆఫ్ డైరెక్టోరియల్ ఎక్సలెన్స్ అంటారు. అంటే డైరెక్షన్, సినిమా అంటే ఇలా ఉండాలి, డైరెక్షన్ అంటే ఇలా ఉండాలి అనే దానికి ఒక మనకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎపిటోమ్ ఏంటంటే రాజమౌళి. మహాత్మా గాంధీ ఇస్ ద పారగన్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. మదర్ తెరీసా ఇస్ ద పారగన్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. ఇలా వర్డ్ ని సెంటెన్సెస్ లో యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. మీకు దానివల్ల వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. కొద్ది రోజుల తర్వాత మీరు చదివి అర్థం చేసుకునే వేగం పెరుగుతుంది. సో ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి ఇలాంటి ఇప్పుడు మీరు రాబిన్ శర్మ అది మనకి ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, చాలా బుక్స్ ఉన్నాయండి. ఏంటంటే వీళ్ళు వాడేటువంటి లాంగ్వేజ్ యొక్క స్టాండర్డ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇలాంటి కష్టమైనవి అలవాటు పడితే ఈజీ అవుతాయండి. ఏదైనా ప్రారంభంలో కష్టమనే అనిపిస్తుంది, బట్ మనం ఏంటంటే దానికి ట్యూన్ అవ్వాలి. దానికి కొద్దిగా అలవాటు పడితే ఒక నెల రోజులు చేసి చూడండి, ఇలా మీకు ఖచ్చితంగా ఈ రోజు మీకు ఉన్న ఫీలింగ్ కి నెల రోజుల తర్వాత దాని పట్ల ఉన్న మీ ఫీలింగ్ కి చాలా ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుందండి. సో ఖచ్చితంగా ఛాలెంజింగ్ గానే ఉంటుంది. దానికి ఏంటంటే తెలియని వర్డ్ నోట్స్ లో రాసుకోవడం, ఆ మీనింగ్ రాసుకోవడం, దాని యూసేజ్ రాసుకోవడం, ఇలా ఒక నెల రోజులు కనుక చేస్తే మీకు దాని మీద పట్టు వస్తుందండి. అసలు ఎడిటోరియల్ చదివి అర్థం చేసుకోగలిగితే మిగతావన్నీ నథింగ్ అండి మీకు. సో ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే ద బెస్ట్ ఏంటంటే రీడ్ ద హిందూ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. మీకు తెలియని పదాలు రాసుకోండి, వాటి మీనింగ్స్ రాసుకోండి. అల్టిమేట్ ఇంకా ఎవరైనా చెప్పినా కూడా దానికి మించిన టెక్నిక్ లేదు. తర్వాత మీకు వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే ఒక బుక్ కూడా దొరుకుతుందండి. నార్మన్ లూయిస్ అనే ఒకటువంటి ఆథర్ రాసినటువంటి పుస్తకం, అది కూడా చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అండి. తర్వాత వచ్చి లిజనింగ్ గురించి అడిగారండి. లిజనింగ్ కి సంబంధించి మనకి యూట్యూబ్ లో మనకి చాలా వీడియోస్ ఉంటాయండి. అంటే అవి ప్రత్యేకంగా అంటే ఆథర్ పేరు అట్లా చెప్పాలంటే గుర్తులేదు కానీ, బట్ మనకి జస్ట్ మనం యూట్యూబ్ లోకి వెళ్తే మనం అక్కడ సెర్చ్ చేస్తే మనకి చాలా సజెషన్స్ వస్తాయండి. వాటిలో మనకు నచ్చింది, మన స్టాండర్డ్ అనుకున్నది మనం చూస్ చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయండి? చాలా మంది ఉన్నారు సార్. నెక్స్ట్ శ్రీవత్స కంపల్లి. అమ్మా మీరు ఎవరో ఈరోజు మీరు దయచేసి వీడియో ఆన్ చేసి మాట్లాడండి. శ్రీవత్స, ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియో అండ్ టాక్. Open your video and talk. Thank you. Please go ahead. Good afternoon, sir. Very good afternoon, Nana. చెప్పండి సార్. ఇప్పుడు మనము ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే, బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఎట్లా గెట్ ఓవర్ అవ్వాలి? ఓకే 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 ఓకే
చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా, చాలా మంచి ప్రశ్న అండి. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్ అనేది ప్రపంచంలో ఉండదండి. అసలు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే మనం ఎప్పటికీ మాట్లాడలేం. ఎవ్రీబడి, నేను మాట్లాడే ఇంగ్లీష్ లో మిస్టేక్స్ ఉంటాయి, ఒక ప్రొఫెసర్ మాట్లాడే ఇంగ్లీష్ లో అసలు పర్ఫెక్ట్ బార్న్ స్పీకర్స్, పర్ఫెక్ట్ స్పీకర్స్ ఎవరు ఉండరండి. ఇంగ్లీష్ అనేది ఏంటంటే డైనమిక్ అండి, చేంజ్ అయిపోతూనే ఉంటుందండి. సో ఇప్పుడు మనకేంటంటే మనం ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే లైక్ మనం ఏదైనా మిస్టేక్ మాట్లాడినప్పుడు అసలు మనల్ని జడ్జ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉందో లేదో అనేది కూడా చాలా డౌట్ఫుల్ అండి. ఏంటంటే అలాంటి వాటిని మనం ఏంటంటే మనం లైట్ తీసుకోవాలి, ఎందుకంటే వాటిని సీరియస్ గా తీసుకోకూడదు. ఎందుకంటే కనీసం మనం అంత మాత్రమైనా మాట్లాడగలుగుతున్నాము, వాళ్ళకి ఆపస్ కూడా లేదని మనం వాళ్ళని చూసి అనుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనకి ఓకే, అలా మనం ఎప్పుడైతే మనం అలా పాజిటివ్ యాటిట్యూడ్ తో తీసుకుంటామో అప్పుడు ఎవరేమనుకున్నా మనకు ప్రాబ్లం లేదు. ఏదో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడలేరు. అసలు ఫ్లాలెస్ ఇంగ్లీష్, ఇంపెకబుల్ ఇంగ్లీష్ అంటూ ఉండదండి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఓకే, సో కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడడానికి సంబంధించినంత వరకు మనకు జస్ట్ తప్పో ఒప్పో, రైటో రాంగో ఏదో ఒకటి మాట్లాడండి. మాట్లాడితే నవ్వుకుంటున్నారంటే అది ఇట్స్ దేర్ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. వాళ్ళు నవ్వారంటే మనకు నేర్చుకుంటున్నట్టే లెక్క. అంతే కదా. విజయం. నేనే ఉన్నానమ్మా ఇక్కడ తల్లి, నేనే నేర్చుకున్నాను. నన్ను ఎంతమంది నవ్వారో నాకు తెలుసు. ఫాలో చేస్తున్నారు. బుద్ధపు శ్రీనివాసరావు గారు, మై కలీగ్. శ్రీనివాసరావు సార్, యువర్ మైక్ ఈజ్ అన్మ్యూటెడ్. శ్రీనివాసరావు గారు సార్ మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి సార్. వినిపిస్తుందండి, వినిపిస్తుంది సార్. నమస్తే సార్. నమస్తే. మా పిల్లలు ఇంగ్లీష్ లో అందంగా రాయడం ఎలా? ఓకే ఓకే ఓకే. సో ఇంగ్లీషు అందంగా రాయడం అంటేనండి, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే 4 రూల్డ్ ప్రాక్టీస్ చేయించండి సార్. 4 రూల్డ్ అని దొరుకుతాయండి మనకి. 4 రూల్డ్ అని అంటే 4 గీతలు ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏంటంటే మనకి కొన్ని లెటర్స్ ఏంటంటే సెంట్రల్ లైన్ లో వస్తాయి, కొన్ని అప్ వెళ్తాయి, కొన్ని డౌన్ వెళ్తాయండి. సో ఆ 4 రూల్డ్ లో కనుక ప్రాక్టీస్ చేయించగలిగితే వాళ్ళకి అందమైన చేతి వ్రాత వస్తుందండి. 4 రూల్డ్ అనేవి దొరుకుతాయి. తర్వాత మనకి యూట్యూబ్ లో కూడా ఏంటంటే ఈ హ్యాండ్ రైటింగ్ మీద కొన్ని వీడియోస్ దొరుకుతాయండి. మీకు హ్యాండ్ రైటింగ్ అని మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి టైప్ చేయగానే ఆ 4 రూల్డ్ తీసుకున్న తర్వాత ఎలా ప్రాక్టీస్ చేయాలనేది వాళ్ళు చెప్తారు. కొద్ది రోజుల పాటు 4 రూల్డ్ లో కనుక రాయగలిగితే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మా మిత్రుడు శ్రీనివాసరావు గారు కదా, ఐ రికమెండ్ మల్లికార్జునరావు గారి క్లాస్. ఎస్ మల్లికార్జునరావు సార్ క్లాస్. చూడండి, ఎక్స్ట్రాడనరీ పర్సన్. చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. మణికంఠ గారు మాట్లాడండి. మణికంఠ గారు మాట్లాడండి. చెప్పండి సార్. ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి కదా సార్? ఏదండి? ఎన్సీఆర్టీ బుక్స్. అవి చదివిన ఇంగ్లీష్ వస్తుంది సార్? అవి చదివితే ఆ బుక్స్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఎన్సీఆర్టీ బుక్స్ గురించి మాట్లాడుతున్నారా? అవును సార్. ఇంగ్లీష్ సబ్జెక్టే కదండి. అవునండి. అంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ అన్ని ఉంటాయి కదా, అంటే మీరు ఇంగ్లీష్ ఎన్సీఆర్టీ బుక్స్ గురించి కదా మాట్లాడుతుండే? అవునండి. చాలా మంచిదండి. ఇప్పుడు ఎన్సీఆర్టీనే కాదు, మనకి ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా చాలా మంచిగా డిజైన్ చేస్తున్నారండి. ఎన్సీఆర్టీ ఇంకా అల్టిమేట్ ఉంటాయి అనుకోండి. ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ బుక్స్ అండి నేను చెప్పడం. ఇంగ్లీష్ కి సంబంధించిన, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి బుక్స్ చదవచ్చండి. ఎందుకంటే గ్రామర్ చాలా చక్కగా ఉంటుంది, దాంట్లో డీటెయిల్డ్ ఉంటుంది, మంచి లాంగ్వేజ్ ఉంటుంది. సో ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ బుక్స్ చదవచ్చండి, తప్పకుండా చదవచ్చు. మంచిగా మీకు దానివల్ల కూడా మనకి లాంగ్వేజ్ మీద పట్టు వస్తుందండి. వండర్ఫుల్ అండి. ద్వారకేష్ సిఏ సార్, ద్వారకేష్ గారు, బాను ద్వారకేష్ సార్. హలో సార్, చెప్పండి సార్. సార్, ఎస్ఏని మనం ఇంగ్లీష్ లో హై లెవెల్లో ఎలా పెంచుకోవాలి సార్? అదొకసారి కొంచెం నాకు చెప్తారా? ఏదండి? ఎస్ఐ సార్, ఎస్ఐ ఇప్పుడు అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఇంకా హై లెవెల్లో? అంటే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారండి? అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి రాద్దాం అనుకుంటున్నాను సార్.
నేను ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్ సార్ నేను. మ్మ్. మ్మ్. అంటే నాకు తెలిసిన వరకు ఏంటంటే లిజనింగ్, స్పీకింగ్ ఇవన్నీ చేస్తాం సార్. అంటే వీడియోస్ చూడటం కానీ ఓకే. చేయటం కానీ. ఇంకోటి ఏంటంటే తెలుగులో చూస్తున్నప్పుడు ఏంటంటే ఆ ఇంగ్లీష్ అనేది తగ్గిపోతుంది సార్. అవును, అదొకటి ప్రాబ్లం అవుతుంది నాకు. ఓకే. అసలు ఎట్లా రాయాలి ఎస్ఐని, ఎంత బాగా ఎఫెక్టివ్ గా రాయాలి, ఓకే, హై వొకాబులరీతో ఎలా చేస్తే బాగుంటది అనేది నాకు కావాలి సార్. ఓకేనండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ రైటింగ్ స్కిల్స్ కి సంబంధించి రైటింగ్ టూల్స్ అని ఉంటాయండి మనకి. ఓకే సార్. రైటింగ్ టూల్స్, వ్రాత ఉపకరణాలు అంటారు. అంటే ఇంగ్లీష్ గ్రామర్ లో కొన్ని అంశాలు వస్తే గానీ మనము రాయడం సాధ్యం కాదు. అందులో ఇప్పుడు టెన్సెస్ కావచ్చు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కావచ్చు, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, సబ్జెక్టివ్ వర్బ్, అగ్రిమెంట్, ఇలాంటి ఏంటంటే ఒక 5 to 6 టాపిక్స్ ఉంటాయండి, రైటింగ్ టూల్స్ అంటారు. ఫస్ట్ ఏంటంటే వీటి మీద పట్టు సాధించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇది మొదటి మట్టు. తర్వాత రైటింగ్ టూల్స్ దగ్గరికి రైటింగ్ టూల్స్ ఇవి. తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక అంశాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాస్తవానికి మనం న్యూస్ పేపర్ ద్వారా రైటింగ్ స్కిల్స్ ని చాలా అద్భుతంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఏ విధంగానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందూ న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ చదువుతున్నారండి. దేనికో, ఇప్పుడు COVID-19 ఏదైనా ఎనీ ఆర్టికల్ తీసుకోండి మీరు. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ చదివారండి. చదివిన తర్వాత ఏంటంటే చదివి అర్థం చేసుకున్న తర్వాత దాని సారాంశాన్ని గ్రహించిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని మీ సొంత పదాల్లో చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీ అంటే వర్డ్స్ అవే ఉండొచ్చు కానీ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది మాత్రం మీది ఉండాలి. అందులో కొన్ని తప్పులు దొరుకుతుంటాయి, పర్లేదు, వాటి గురించి వరి అవ్వద్దండి. ఫస్ట్ ఏంటంటే రాయడం అనేది రావాలి, మనకి రాయడం అనేది అలవాటు అవ్వాలి మన బ్రెయిన్ కి. సో ఆ విధంగా ఏదైనా ఒక అంశం చదివిన దాన్ని మన ఓన్ వర్డ్స్ లో గనక మనము రాయగలిగితే మాత్రము మనకి మంచి పట్టు వస్తుందండి. సో తర్వాత హై లెవెల్ వొకాబులరీకి సంబంధించి ఏంటంటే వొకాబులరీ అనేది ఒక రోజులో వారంలో రాదండి. మీకేంటంటే దానికి బెస్ట్ చెప్పాం కదా, మీరేంటంటే ప్లీజ్ రీడ్ ద హిందూ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. అందులో పర్టికులర్ గా ఎడిటోరియల్ చదవండి. ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అలవాటు పడుతుంది, మీకు ఆ వర్డ్స్ అలవాటు అవుతాయి. ఆ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల వొకాబులరీ మీద కూడా పట్టు వస్తుంది. అదే. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ కావలి జంగయ్య. మాట్లాడండి సార్. కావలి జంగయ్య గారు మాట్లాడండి. జంగయ్య గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది, చెప్పండి. నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నా సార్, మ్యాథమెటిక్స్ టీచర్ గా. సార్ చెప్పండి సార్. అది నేను గ్రామీణ ప్రాంతంలో ఒక 16 years పనిచేసాను సార్ మ్యాథమెటిక్స్ టీచర్ గా. అవునండి. ఇప్పుడు 2 years బ్యాక్ హైదరాబాద్ శాంతిపేట మండలకు ట్రాన్స్ఫర్ అయ్యాను. లాస్ట్ 2 years. శాంతిపేట మండలం ఎవరికి వచ్చావు జంగయ్య గారు? శాంతిపేట మండలం ఎవరు? పొన్నాలు సార్, మీ పక్క ఊరే సార్. పొన్నాలా? మాది కేసారం. అవును సార్, అయ్యో సార్ మీ గురించి అదిగా తెలుసుకున్నాను. శాంతిపేట మండలం అంటే ఓకే సార్. సార్ మ్యాథమెటిక్స్ లో నేను ఇంగ్లీష్ లో 5 years టీచ్ చేశాను సార్. సత్యపల్లిలో ఏమైందండి? మాట్లాడండి, మొత్తం ప్రశ్న చెప్పండి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పరంగా నేను టీచింగ్ చేస్తాను సార్ ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ గా. ఓకే. కానీ ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు అండర్స్టాండ్ అవుతుంది కానీ మళ్ళీ జనరల్ గా మాట్లాడేటప్పుడు ప్రాబ్లం అవుతుంది సార్ ఇంగ్లీష్. దాని గురించి ఏ విధంగా నేను ప్రిపేర్ కావాలి? ఓకే, ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగారండి. సో ఇక్కడ సార్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ తర్వాత నేను నేర్చుకోవడానికి అందుబాటులో ఉండే సెంటర్స్ సార్, కోచింగ్ సెంటర్స్. ఓకే, ఓకే, రైట్. ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఓకే, ఓకే. సో ఇక్కడ ఏంటంటేనండి మనకి ఇంగ్లీష్ మాట్లాడడానికి సంబంధించినంత వరకు మనకేంటంటే స్పీకింగ్ అనేది ఏంటంటే మనకు స్విమ్మింగ్ ఎలాగో, సైక్లింగ్ ఎలాగో, వాకింగ్ ఎలాగో స్పీకింగ్ కూడా అలాంటిదేనండి.
సో ఇట్స్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇప్పుడు మనకి స్విమ్మింగ్ రావాలంటే వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు వాటర్ అండ్ వీ హ్యావ్ టు స్విమ్. సైక్లింగ్ చేయాలన్నా కూడా సైకిల్ మీద తొక్కితేనే సైక్లింగ్ వస్తుంది, నడవాలంటే కూడా నడిస్తేనే నడకొస్తుంది. మనం బుక్స్ చదవడం వల్లాను లేదంటే ఇంకోటి వీడియోస్ చూడడం వల్లాను ఇంగ్లీష్ రాదండి. సో ఒక్కటే చెప్పాం, గోల్డెన్ రూల్ ఏంటంటే బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడితే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుందండి. సింపుల్ రూల్. తప్పో ఒప్పో రైటో రాంగో ఎవరేమైనా నవ్వుకొని ఏడవని అది వాళ్ళ ప్రాబ్లం అండి, మన ప్రాబ్లం కాదు. మీకు అందులో మీ అదృష్టం ఏంటంటే మీరు పిల్లలతో అసోసియేట్ అయింటారు కాబట్టి మీరు ఒకవేళ తప్పులు మాట్లాడినా మీ తప్పులు గుర్తించే అంత వాళ్ళకి అంత నాలెడ్జ్ అంత ఐడియా ఉండదు కాబట్టి మీకు ఇంకా ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. మీ పిల్లలతోనే మాట్లాడండి. చాలా మంది ఏమనుకుంటారంటే నేను మాట్లాడాలంటే ఫస్ట్ గ్రామర్ నేర్చుకోవాలి, వొకాబులరీ నేర్చుకోవాలి, గ్రామర్ వొకాబులరీ నేర్చుకున్న తర్వాత మాట్లాడతాను అనుకుంటారండి. అది పొరపాటు అండి. స్పోకెన్ ఇంగ్లీష్ వేరు, రిటన్ ఇంగ్లీష్ వేరండి. సో ఇప్పుడు మనకి రిటన్ ఇంగ్లీష్ కి అయితే మీ గ్రామర్ కావాలి, వొకాబులరీ కావాలి, ఇవన్నీ కావాలండి. స్పోకెన్ ఇంగ్లీష్ కి కావాల్సింది మనకి చాలా పరిమితమైన పదజాలం అండి, చాలా లిమిటెడ్. అసలు 1000 పదాలు తెలిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చండి, ఎక్కువ తెలియాల్సిన అవసరం లేదండి. ఏంటంటే మనం హెజిటేషన్ ఉంటుంది, సంకోచం ఉంటుంది. మాట్లాడితే ఫీల్ అవుతారేమో, తప్పులు ఎదుగుతాము. ఫీల్ అయితే తప్పులు ఎదుగుతా, ఇట్స్ దేర్ ప్రాబ్లం, నాట్ అవర్ ప్రాబ్లం. మనం మాట్లాడింది వాళ్ళకి అర్థం కాకపోతే మన ప్రాబ్లం కాదండి, ఇట్స్ దేర్ ప్రాబ్లం. కాబట్టి జస్ట్ అవన్నీ కూడా ఇగ్నోర్ చేసేసేయండి. మీరు ఎలాగో పిల్లలతో అసోసియేట్ అయింటారు కాబట్టి పిల్లలతో మాట్లాడండి. చిన్న చిన్న 10,000 అడుగుల ఏదో అంటారు కదండి, 10,000 మైళ్ళ ప్రయాణమైన ఒక చిన్న అడుగుతో మొదలవుతుందని. అలా చిన్న చిన్న వర్డ్స్ తో కమ్ హియర్, గో దేర్, థ్యాంక్ యూస్, ఓకే, ప్లీజ్, ఇలా చిన్న చిన్న పదాలని మనము వాడడం అలవాటు చేసుకుని చిన్న చిన్న సెంటెన్సెస్ తో మనం మొదలు పెడితే తర్వాత మనం పెద్ద పెద్ద సెంటెన్సెస్ మాట్లాడొచ్చు. మాట్లాడడం వచ్చిన తర్వాత మనం కరెక్ట్ చేసుకోవచ్చు. రంగయ్య గారు వీలుంటారు ఆ వీడియో చూడండి ఒకసారి. సార్ చాలా వీడియోస్ చేశారు దాని మీద, మన ఇంపాక్ట్ లో కూడా ఇంకా చాలా మంది. ఓకే, నేను క్లోజ్ చేద్దాం అనుకుంటే మల్లికార్జున గారు హ్యాండ్ రైజ్ చేశారు. మల్లికార్జున గారు ప్లీజ్ గో హెడ్ సార్. చెప్పండి మల్లికార్జున గారు. సార్ నమస్తే. మా సన్ మై సన్ ప్రిపేరింగ్ ఫర్ క్లాట్ ఎగ్జామ్స్. హలో. ఓ సూపర్. I am a police officer, sir. I joined this video first time. Okay. Oh, very good. I used to tell my son, మా కొడుక్కి రోజుకు ఒక 10 words నేర్చుకోమని చెప్పాను. తర్వాత ఇందాక చెప్పారు కదా క్లాస్ లో అది కాదని చెప్పేసి, మా వాడేమో వేరే వీడియోస్ అవి చూసి ఒక వర్డ్ నేర్చుకుంటే చాలు, ఒక సినానిమ్ నేర్చుకుంటే చాలు అని చెప్పేసి మా మిస్సెస్ తో చెప్పారు అనమాట. ఓకే. సో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు, ఇది కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఐడియా ఉందండి, ఐడియా ఉంది. మీరు ఒక మంచి సజెషన్ ఇస్తే మా ఇద్దరికి కలిపి ఏ విధంగా చేస్తే సరిపోతుంది, నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్నానుకంటే విచ్ వన్ ఈజ్ ద రైట్ థింగ్? నేనేమో 10 words నేర్చుకోమన్నాడు, మా వాడేమో ఒక వర్డ్ నేర్చుకుంటే చాలు, సినానిమ్ యాంటోనిమ్ నేర్చుకుంటే చాలు అని మా మిసెస్ చెప్పాడు ఏదో వీడియోలో చూసి. విచ్ వన్ ఈజ్ కరెక్ట్? మీ కరెక్ట్ సలహా కోసం మేము కాల్ చేశారు. ఓకే ఓకే ఓకే, చాలా మంచి ప్రశ్న సార్. సో మనకి అంటే ఒక్క వర్డ్ కు మనం పరిమితం కాకుండా కనీసం ఒక 5 words అన్న అయితే బాగుంటుందండి. అట్లీస్ట్ ఒక 5 words. అంటే ఈ 5 words కూడా మనకి అదే మీకు చెప్పాం కదా, కేవలం వర్డ్ మీనింగ్ నేర్చుకొని వదిలేయకూడదు సార్. వర్డ్ మీనింగ్ తో పాటు ఆ వర్డ్ ని సెంటెన్సెస్ లో ఉపయోగించడం అనేది చాలా కీలకమండి. సో ఒక్కొక్క వర్డ్ ను ఉపయోగిస్తూ కనీసం మనం ఒక 2 వాక్యాలు కనుక రాసుకోగలిగితే, ఆ రాసుకునే వాక్యాలు కూడా మన మనసుకు దగ్గరగా ఉండేవి, మనకి టచ్ అయ్యేవి ఉంటాయండి కొన్ని ఎగ్జాంపుల్స్. అలాంటివి కనుక రాసుకోగలిగితే మనకి చాలా ఈజీ అవుతుంది. సో మనము రోజు కనీసం ఒక 5 పదాలు, 5 పదాలు అంటే మళ్ళీ మనకి ఏంటంటే వాటి సినోనిమ్స్ వస్తాయి. అన్నిటికీ యాంటోనిమ్స్ కూడా ప్రయత్నించకూడదండి, ఎందుకంటే కొన్నిటికి ఎగ్జాక్ట్ యాంటోనిమ్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ప్రతి వర్డ్ కి మనం సినోనిమ్ యాంటోనిమ్ అలా పెట్టుకుంటే కష్టం అవుతుంది. ఉన్న వాటికి రాసుకోవచ్చు, ఎందుకంటే మనము ఆన్లైన్ లో మనం సెర్చ్ చేసినప్పుడు డిఫరెంట్ డిక్షనరీస్ సజెషన్స్ చూపిస్తుందండి. మీ కేంబ్రిడ్జ్ డిక్షనరీ చాలా బాగుంటుందండి. కేంబ్రిడ్జ్ ఇలాంటి కొన్ని డిక్షనరీస్ కనుక మనము చూసుకుంటే. చెప్పమ్మా. ఏం చెప్పారంటే ఇప్పుడు ఒక వర్డ్ కి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ యూజ్ చేసి డైలీ లైఫ్ లో మన దగ్గర ఉన్న వాళ్ళతో వాయిస్ రావట్లే. మ్యామ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక వర్డ్ కి సినోనిమ్స్ ఇంకా యాంటోనిమ్స్ ఫ్యాక్ట్ కి చదివి అలా 3 words మన ఫ్యామిలీతో అలా మాట్లాడి అలా చేసి ఇమాజిన్ చేసుకొని చేస్తే బాగుంటుంది. అలా రోజుకి 10-15 words అలా బై హార్ట్ చేయడం వద్దు అని చెప్పారు సార్. ఓకే, ఇప్పుడు కూడా నేను ఇక్కడ మిమ్మల్ని బై హార్ట్ చేయమని చెప్పడం లేదండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బై హార్ట్. నేనేంటంటే వర్డ్ మీనింగ్ అర్థం చేసుకొని దాని సెంటెన్సెస్ లో యూజ్ చేయడం నేర్చుకోమంటున్నాను. ఇప్పుడు దానికోసం మీకు ఏంటంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ చదవమని చెప్పాము,
వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ చదవండి. మీకు ఎక్సర్సైజెస్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. మీరు చదివింది మీకు ఎంతవరకు అర్థమైంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత హిందూ పేపర్ చదవండి. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు చాలా మంది చేసే పొరపాటు అంటే ఒక వర్డ్ తీసుకొని దానికి ఒక 10 సినోనిమ్స్ బట్టి కొట్టడం, 10 యాంటోనిమ్స్ బట్టి కొట్టడం, అలా చేయొద్దు అంటున్నాను. అలా చేస్తే ఏమవుతుందంటే మీకు అది రోటింగ్ అయిపోతుంది, మెకానికల్ లర్నింగ్ అయిపోతుంది. అలా కాకుండా వర్డ్ జస్ట్ 1 or 2 సినోనిమ్స్ వాటిని సెంటెన్సెస్ లో యూజ్ చేయడం అయితే అప్పుడు మీకు ఎఫెక్టివ్ ఉంటుంది. అది. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. బిఫోర్ యూ క్లోజ్, లక్కీగా మనం ఈరోజు మనకి మల్లికార్జున గారు పోలీస్ డిపార్ట్మెంట్ చెందుతారు కాబట్టి నేను ఇప్పుడు 50 మంది మనకి లైన్ లో ఉన్నారండి. 70 మంది వెళ్ళిపోయారు కొంతమంది. సో అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పాసిబుల్ మీ అందరు మైకులు ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి అందరు కూడా థ్యాంక్ యూ పోలీస్ అని చెప్పండి. దాని తర్వాత మనం విల్ క్యారీ ఆన్ ది మీటింగ్. ఓకే. 30,000 మంది డబ్బులు అడిగేవాడు. మల్లికార్జున రావు సార్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ పోలీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్ పోలీస్. ఫ్రంట్ లైన్ వారియర్స్. ఆల్ పోలీస్ అండ్ సార్ థ్యాంక్ యూ. అంటే సంవత్సరం ఉండడానికి అర్థం. థ్యాంక్ యూ మల్లికార్జున గారు. లక్కీగా మీరు మాకు దొరికారు. మాకు ఎవరు దొరుకుతారో అని చూస్తున్నాం. మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు కాబట్టి మీరు మాకు. సో మా తరఫున, మా ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున అందరు పోలీస్ డిపార్ట్మెంట్ కి మా సల్యూట్స్, మా యొక్క నమస్కారాలు దయచేసి తెలియజేయండి. దిస్ ఓన్లీ అవర్ కన్వే. మీకు మేము ఏమి ఇచ్చినా తీర్చుకోలేము. మీరు చేస్తున్న సేవ చాలా చాలా గొప్ప సార్. మల్లికార్జున గారు థ్యాంక్ యూ సార్. సో కానీ సార్ మాత్రము లాస్ట్ టిప్ చాలా బాగుంది. సార్ చెప్పారు కదా, ఒక 11 వర్డ్స్ మాత్రం నిజంగా మేము మర్చిపోలేము ఇంకెప్పుడు. మనం ఎన్నిసార్లు ట్రై చేసి ఏ విధంగా ట్రై చేసి గుర్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు గుర్తు పెట్టుకోలేము. సో మాకు ఇలాంటి టిప్స్ ఇంకా ఎక్కడ దొరుకుతాయి సార్? ఇలాంటి టిప్స్ ఇంకా మనం ఈ వీడియోలో కాదు, ఉంటుంది సార్. ఎవరెస్ట్ కోడింగ్ సెంటర్ దిల్సునగర్లో ఉంటుంది. వారు మిగతా చెప్తారు. మనకి ఫ్రీగా ఇంతవరకు ఇచ్చారు క్లాస్ మనకు. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ మఠం కూడా చాలా బాగుంటుంది సార్. మంచి మంచి ఆర్గనైజేషన్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ ఆల్ థ్యాంక్ అండ్ అక్నాలెడ్జ్ అవర్ శ్రీనివాస్ రెడ్డి గారు. చాలా అద్భుతమైన సెషన్, అద్భుతమైన క్లాస్ మన గురించి తీసుకున్నారు. సో మీరందరూ కూడా మీ పిల్లలు కానీ, మీ తెలిసిన వాళ్ళు కానీ, ఐఎమ్ నాట్ రికమెండింగ్ అన్ ఇన్స్టిట్యూట్ కాదు, వారు చేసిన సేవకు చెప్తున్నాను. ఈ పాసిబుల్ మీ వాళ్ళు ఏదైనా ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మై స్ట్రాంగ్ రికమెండేషన్, ప్లీజ్ గో అండ్ జాయిన్ విత్ ఎవరెస్ట్ కోచింగ్ సెంటర్. ఎక్స్ట్రాడినరీ. ఆయన ఎవరెస్ట్ అని పేరు పెట్టిన మామూలుగా పెట్టలేదు శ్రీనివాస్ రెడ్డి గారు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆన్ బిహాఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వి వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మరి నెక్స్ట్ క్లాస్ ఎగ్జాక్ట్లీ 1:30కి ఉంటుందండి. జెస్సీ మా రిలాక్స్ ప్లీజ్, రిలాక్స్ అని ఎలా కావాలి అనేది సిద్ధి సమాజ్ యోగలో టాప్ మోస్ట్ ట్రైనర్ ఆమె గురువు వారిది ఉంటుంది. తర్వాత 4 o'clock ఇంకో క్లాస్ ఉంటుంది, 6 o'clock ఇంకో క్లాస్ ఉంటుంది. సమయం వేస్ట్ కాకుండా మేము ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా గొప్ప గొప్ప సెలబ్రిటీస్ మీ ఇంటి వరకు తీసుకొస్తున్నాము. దయచేసి ఇంట్లో కూర్చొని హ్యాపీగా స్టే సేఫ్, స్టే ఎట్ హోమ్ అండ్ హ్యాపీగా వింటూ ఉండండి. సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉంటాం సార్. ఇంకా ఓకే సార్. ఓకే సార్. జై హింద్.